ఓకే. సో ఇవి ఎక్కడ ఉంటాయి మనకి? సి డ్రైవ్లో, ఎక్స్ఏ, ఎంపీపీ డైరెక్టరీలో, హెచ్డి డాక్స్లో మనం ప్రాజెక్ట్ చేస్తాం. మనం ఆ రోజు 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం కదా, ఒకటి హెచ్టిఎంఎల్, ఒకటి డబ్ల్యూపి. ఓకేనా? ఈ డబ్ల్యూపిలో మనకి ఎంటీ ఉంది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే నేమ్ ఇచ్చిందో ఈ నేమ్ తీసుకొచ్చి ఎక్కడ మన సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ దగ్గర డాష్ బోర్డ్ తీసేసి పేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్, బిగ్ ఉంటే బిగ్. ఓకేనా? ఏది ఉంటే అది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డైరెక్టరీలో మనకి ఏం లేదు కాబట్టి మనకి ఎంటీ చూపిస్తుంది ఈ డైరెక్టరీలో. ఓకేనా? మనము ఏదైతే మనము డొమైన్ సర్వర్కి కాన్ఫిగరేషన్ చేసామో ఆ మూమెంట్లో కూడా సేమ్ మనకి ఇలానే చూపిస్తుంది. ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చూపిస్తుంది. మీరు కావాలంటే మనం డొమైన్లు కొంటాం కదా, ఆ డొమైన్స్ కొన్నప్పుడు మనం మీకు ఇదంతా ఇట్లా ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తా. ఆ డొమైన్ ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఇందులో మనము వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం. సో వర్డ్ ప్రెస్ అనేది 2 థింగ్స్ ఉంటాయి. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఒకటి ఉంటుంది, వర్డ్ ప్రెస్ .org ఒకటి ఉంటుంది, ఓఆర్జీ ఒకటి ఉంటుంది. ఓకేనా? .com ఒకటి ఉంటుంది. ఈ .com అనేది ఏం చేస్తుంది అని అంటే మనకి ఈ .com ఏం చేస్తుంది అంటే మనం డైరెక్ట్ హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఇక్కడనే కొనుక్కొని మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు. 2 డొమైన్స్ ఉంటవి, ఒకటి .com, .org. ఈ .comలో ఏంటి అని అంటే మనము సర్వర్ని హోస్ట్ చేసుకోవడానికి, మనము డైరెక్ట్ వర్డ్ ప్రెస్ కొనుక్కొని లేకపోతే బ్లాక్ స్పాట్ లాగా డిజైన్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ ఇందులో మనకి విత్ హోస్టింగ్ తోటి దొరుకుతుంది. దీని ప్రైజెస్ చార్జెస్ ఇచ్చి తక్కువనే ఉంటాయి. ఇది పెద్దగా ఏమి ఉండదు మనకి ఎక్కువ ప్రైజెస్. ఇందులో కూడా బాగానే ఇచ్చాడు. పర్సనల్ వెబ్సైట్ 160 పర్ మంత్, ప్రీమియం 280. సో ఇందులో మీకు సి ప్యానల్స్ అవి ఇవి పెద్దగా ఏమి ఉండే అనమాట. జస్ట్ మనం ఓన్లీ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఉంటుంది, ఆ డాష్ బోర్డ్ నుంచి వెళ్ళి మనం మొత్తం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇది ఆ ఫ్యూచర్. అదే డాట్ ఓఆర్జీ అయిందనుకో, ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే మనకి కోడ్ మొత్తం దొరుకుతుంది, ఫైల్స్ మొత్తం దొరుకుతాయి, వాటిని డౌన్లోడ్ చేసుకొని మనము అప్లోడ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు కరెంట్ వర్షన్ వచ్చేసి వర్డ్ ప్రెస్ 6.7 రన్ అవుతుంది. ఓకేనా? 6.7 రన్ అవుతుంది వర్డ్ ప్రెస్ వర్షన్ వచ్చేసి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, నేను డౌన్లోడ్ చేస్తున్నది. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసి గెట్ వర్డ్ ప్రెస్ అని డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ 6.7.1, ఇది మన ప్రజెంట్ వర్షన్. ఓకేనా? డౌన్లోడ్ అవుతుంది కదా ఇక్కడ. హలో కీర్తన, సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. వన్ సెకండ్, అది ఇంకొక 1 మినిట్ అంట డౌన్లోడ్ అవడానికి. సో ఇది ఇన్స్టాల్ కానివ్వండి. అయితే మీకు ఇప్పుడు వర్డ్ ప్రెస్ అన్ని థీమ్స్ అన్నీ ఉంటాయి కదా, థీమ్స్ థీమ్స్ తెలుసు కదా మీకు. ఆ థీమ్స్ని మనం ఎక్కడి నుంచి వెళ్ళి కొనుక్కోవాలి, లేదా మనకు ఫ్రీ ఎక్కడ ఉంటుంది. మీరు కొనుక్కుంటే అనుకుంటే ఇప్పుడు వర్డ్ ప్రెస్
థీమ్స్ థీమ్ ఫారెస్ట్లో కొనుక్కోవచ్చు. ఇది థీమ్ ఫారెస్ట్, ఈ థీమ్ ఫారెస్ట్లో కొనుక్కోవచ్చు మీకు. బట్ ఏంటంటే మీకు $58, $20 ఇలా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మా దగ్గర డబ్బులు మేము ప్రాక్టీస్కి ఇంత ఇంత డబ్బులు పెట్టుకోలేము అని చెప్పేసి అనుకుంటే మీకు ఇంకొకటి ఆప్షన్ ఇస్తా. W3C క్లాకర్లో నా ఏదైతే ఉందో ఇందులో టచ్ చేసి మీరు ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. థీమ్స్ ఉన్నాయా, ఇందులో మీకు నేను కొన్ని క్రాక్ చేసి పెట్టా. ఈ థీమ్స్ మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ కొట్టుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ ఇలాంటి థీమ్స్ ఉంటాయి కదా. ఈ థీమ్ ప్రైస్ ఎంత చూద్దాం మనం. సో $27 ఉంది ఇది. ఓకేనా, దీని ప్రివ్యూ చేసి చూద్దాం. సో మీకు ఈ స్టైలింగ్స్ అన్నమాట, ఈ యానిమేటెడ్గా మొబైల్ యానిమేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, కొన్ని కొన్ని హై అండ్ డిజైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కొన్ని క్రాక్ చేసి పెట్టా. క్రాక్ చేసి మన దాంట్లో పెట్టా, డైరెక్ట్ ఇంపోర్ట్ కొట్టుకోవచ్చు. మీకు లైసెన్సెస్ ఏం అడగవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి అవి. సో ఈ స్టాండర్డ్ యానిమేషన్స్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకేనా, ఈ మూవింగ్స్ కానీ ఇలాంటి స్టాండర్డ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం యానిమేటెడ్గా ఉండాలని చేస్తుండేది, బ్రాండింగ్ పర్పస్. ఓకేనా, ఇది ఈ కామర్స్కి సంబంధించింది. సో ఇది మీకు అదే మొబైల్ రెస్పాన్సివ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత డెవలప్ చేయాలి అని అంటే మనతో అవుతుందా? ఎన్ని డేస్ టైం పట్టాలి మనకి టోటల్గా కార్ట్ పేజెస్ కానీ, యాడ్ టు కార్ట్, లేకపోతే ప్రోడక్ట్ చూడడం కానీ. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మీకు ప్రీ డిఫైన్డ్గా వచ్చేస్తాయి. జస్ట్ మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడము ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటే సరిపోతుంది. చూపించామండి, ఇది లుక్ చూడండి, ట్రైనింగ్ది బాగుంది, ఎంత బాగుంది. డార్క్ క్రియేటివ్, ఓకేనా, షాప్ డిజిటల్, టుడే బిజినెస్. సో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ అయిపోయింది మనకి ఇది. ఓకేనా, ఇంకొక సైట్ కూడా చెప్తాను నేను మీకు. W3 క్లాక్, WP క్లాక్, WP క్లాక్. సో ఇది కూడా మీకు, సో ఇక్కడికి వచ్చినా కూడా మీకు థీమ్స్ ప్లగ్గిన్స్ అన్నీ దొరుకుతాయి. ప్లగ్గిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, మీరు ఒక ఫేస్బుక్ లాంటి వెబ్సైట్ని మీరు ఎలా డెవలప్ చేయగలుగుతారు అనేది కూడా నేను చెప్తా. సోషల్ నెట్వర్క్ని మీరు ఎట్లా బిల్డ్ చేస్తారు, మీకు ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆరామ్స్గా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నుంచి HTML ఆర్ట్ ఉందా, సో ఇది ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ డౌన్లోడ్ చేసే ముందు ఒకసారి యాంటీవైరస్ స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వర్డ్ ప్రెస్ వచ్చింది కదా, నేనేం చేస్తున్నా అంటే ఈ వర్డ్ ప్రెస్ని కట్ చేసుకొని ఎక్కడ లోకల్ డెస్క్ XAMPP డైరెక్టరీలో HT డాక్స్లో ఏది నాది WPలో నేను పేస్ట్ చేస్తున్నా. నా పేస్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ కొట్టేస్తున్నా, ఎక్స్ట్రాక్ట్. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ కొట్టిన ఫైల్స్ నేను అన్నిటిని Ctrl+A Ctrl+X కట్ చేసుకొని ఇక్కడ మెయిన్ డైరెక్టరీలో ఏది 360WP అనే డైరెక్టరీలో నేను పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, నాకు ఇప్పుడు ఏంటిది, ఈ రెండు అవసరం లేదు నాకు, ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా, డిలీట్ చేశాను కదా. అయితే మెయిన్గా ఈ ఫైల్స్లలో ఇవన్నీ PHP ఫైల్స్ కదా, దీంట్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని ఉంటుంది, కాన్ఫిగ్ ఫైల్ అని ఉంటుంది. కాన్ఫిగ్ ఫైల్ శాంపిల్ ఉందా? ఓకేనా, దీంట్లో నువ్వు ఏది నీ సర్వర్కి
నీ డొమైన్కి, నీ సర్వర్కి, నీ MySQL డేటాబేస్కి. ఓకేనా? ఇప్పుడు ఏది మనం ఇక్కడ లోకల్ డెస్క్ ఉంది కదా, లోకల్ ఫైల్. ఓకేనా? లోకల్ ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫైల్స్ అన్ని ఇందులో వేసా కదా. వేసి నేను ఏం చేస్తున్నా, నేను దీన్ని రీలోడ్ కొట్టేస్తున్నా. రీలోడ్ కొడితే ఏమొస్తుంది, ఇన్స్టాలేషన్ చేయమని వస్తుంది వర్డ్ ప్రెస్ని. ఓకేనా? 1 సెకండ్ రీడ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ మనకి రీడింగ్ కొంచెం టైం పడుతుంది. రీడింగ్ టైం అయిపోయాక ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వస్తుంది. టైం తీసుకోవద్దు. సో చూడండి, ఇక్కడ ఇన్స్టాలేషన్ వచ్చింది. ఓకేనా? ఇన్స్టాలేషన్ వచ్చింది. ఓకేనా? సో నేను కంటిన్యూ కొడుతున్నా. కంటిన్యూ కొట్టినాక ఏంది, డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ నేమ్, డేటాబేస్ హోస్ట్. మనం లోకల్లో ఉన్నాం కాబట్టి హోస్ట్ నేమ్ మనకి ర్యాండమ్గా ఇస్తుంది. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఒక డేటాబేస్ నేమ్ కావాలి. డేటాబేస్ నేమ్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు డేటాబేస్కు క్రియేట్ చేయాలి మనం. సో డేటాబేస్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఇందులోనే పిహెచ్పి మై అడ్మిన్ ఉంది కదా, నేను స్టార్టింగ్ చెప్పా ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు. ఈ పిహెచ్పి మై అడ్మిన్లో నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఏమేమి అడిగింది, ఒక డేటాబేస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కదా. సో డేటాబేస్ మనకు ఫస్ట్ కావాలి. ఓకేనా? MySQL ఓపెన్ చేసాం కదా. ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ అని ఉందా, న్యూకు నేను ఏం చేస్తున్నా, ఎనేబుల్ డేటాబేస్ స్టాటిక్. ఓకే, ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ ఉన్న డేటాబేస్లో నేను ఏమని చేస్తున్నా, క్లౌడ్ లైన్ 1 అని చేశా. ఓకేనా? 1 అని చేసి క్రియేట్ అని కొట్టా. దీన్ని నేను కాపీ చేసుకున్నా. కాపీ చేసుకొని క్రియేట్ కొట్టా. క్రియేట్ కొట్టాక సో మళ్ళీ ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నేను డేటాబేస్ నేమ్ దగ్గర డేటాబేస్ నేమ్ ఇస్తా. ఓకేనా? డేటాబేస్ నేమ్ ఏంటిది, క్లౌడ్ లైన్ 1. ఇక్కడ యూజర్ నేమ్ కాడ వచ్చేసి రూట్ అని ఇవ్వాలి, ROOT రూట్. పాస్వర్డ్ వచ్చేసి ఏముండద్దు, పాస్వర్డ్ ఏమి ఇవ్వకండి, ఎంటీ పాస్వర్డ్. డేటాబేస్ హోస్ట్ ఏంటి, లోకల్ హోస్ట్లో చేస్తున్నాం. టేబుల్, ఈ టేబుల్ ఏంటనేది మీకు WP అని ఉంది కదా, దేన్ని మీరు డిస్టర్బ్ చేయకండి, ప్రాబ్లం అవుతుంది మీకు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. లేదా మీరు ఒక టేబుల్, ప్రతి టేబుల్ ముందు నాకు ఇలా రావాలి అని మీరు ఏమైనా కావాలని అనుకున్నారు అనుకో, అప్పుడు మీరు చేసుకోవచ్చు. కానీ వీటిని ఏం డిస్టర్బ్ చేయకండి. డేటాబేస్ నేము, యూజర్ రూటు, పాస్వర్డ్ ఏమి ఉండదు, ఎంటీ. సబ్మిట్ కొడుతున్నా. ఓకేనా? రన్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇన్స్టాలేషన్ అయినాక ఏముంటుంది మనకి, సైట్ నేమ్ క్లౌడ్ లైన్. క్లౌడ్ లైన్ అకాడమీ. ఓకేనా? సైట్ నేమ్. యూజర్ నేమ్ అంటే ఏంటిది, మనం లాగిన్ అవుతాం కదా వర్డ్ ప్రెస్ని, అప్పుడు ఇచ్చే ఐడి పాస్వర్డ్స్. ఓకేనా? అడ్మిన్ పాస్వర్డ్, అడ్మిన్ @123 నేను పాస్వర్డ్ పెట్టేసుకున్నా. కన్ఫర్మ్, కన్ఫర్మ్ ఏ వీక్ పాస్వర్డ్ నేను కన్ఫర్మ్ చేసేసాను. ఇప్పుడు ఇప్పుడు మీరు దీనికి ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి. ఏది, అడ్మినిస్ట్రేటర్ మెయిల్ ఐడి అంటారు. ఎవరైతే మనము ఈ మనది ఎప్పుడైనా మనం పాస్వర్డ్ మర్చిపోయినాం అనుకోండి, రీసెట్ కొట్టి మనం పాస్వర్డ్ మళ్ళీ రికవర్ చేసుకోవడానికి, ఇలాంటి కండిషన్స్లలో ఈ అడ్మినిస్ట్రేటర్ మెయిల్ ఐడి అనేది యూజ్ అవుతుంది అనమాట. నా మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నా ప్రజెంట్. సెర్చ్ ఇంజన్ విజిబిలిటీ, ఇది 100% మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం పెట్టలేదనుకో మన సైట్ ఇండెక్స్ కాదనమాట గూగుల్కి. ఓకేనా? robo.txt ఫైల్ ఉంటుంది కదా, నేను అది చెప్తా మీకు, robo.txt ఫైల్. ఓకేనా? ఇన్స్టాల్ అవుతుంది ఇది. మన ప్రాసెస్ ఏదైనా రాంగ్ అయితే ఇన్స్టాల్ కాదు. ఓకేనా? నేను నో థ్యాంక్ యూ లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేసి అడ్మిన్
admin@123 ఓకేనా. రిమెంబర్ మీ లాగిన్ అయ్యా. సో మనకి మీరు ఏదైతే సర్వర్లో మీరు ఏదైతే మెయిన్ సర్వర్లో ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మొత్తం వచ్చేస్తుంది. బేసిక్ ఏంటంటే అందరు ఏం చెప్తారు అని అంటే థీమ్స్లోకి వచ్చేసి థీమ్ వేసుకో అని చెప్తారు. ఇక్కడ థీమ్ వేసుకో, థీమ్ నువ్వు నీకు నచ్చిన థీమ్ చూజ్ చేసుకో అని చెప్తారు. ఇవి ఏంటి, ఇక్కడ వచ్చే థీమ్స్ అన్ని కామన్ థీమ్స్ అన్నమాట. కామన్ అంటే పెద్దగా నీకు డిజైనింగ్ పెద్ద ఫ్యూచర్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. లైట్ లైట్ థీమ్స్ అనమాట ఇవి, పెద్దగా ఏమి ఉండదు. ఓకేనా. ఇప్పుడు నేను సైట్ది ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. బ్లాగ్ ఇప్పుడు సైట్ మొత్తం ఓపెన్ అయింది కదా, క్లౌడ్ లైన్ అకాడమీ ఎవ్రీథింగ్. సో ఈ సైట్ ఉంది. ఓకేనా. సో దీనికంటే ముందు మీకు ఇంకొకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకు కావాల్సిందే ఏంటివి, ఈ సైట్ డెవలప్ అంటే ఏముంటాయి మనకు. సైట్ డెవలప్ అంటే మనకి ఏముంటాయి. ఓకే. మీకు ఇది చెప్పాలి. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేసాం, క్లౌడ్ లైన్ అకాడమీ 1 అని పెట్టాం కదా. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఏం లేదు. బట్ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు చాలా మట్టికి టేబుల్స్ వస్తాయి. ఓకేనా. కామెంట్స్ అని, లింక్స్ అని, ఆప్షన్స్ అని, పోస్ట్ మెటాడాటా అని, పోస్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీకు ఇప్పుడు ఇవన్నీ ఎంటీగా ఉన్నాయి టేబుల్స్. ఇప్పుడు ఒక్కొక్క ప్లగ్ఇన్ యాడ్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క టేబుల్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కో థీమ్ యాడ్ చేస్తున్న కొద్దీ ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట మాన్యువల్గా. సో మాన్యువల్ ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ టేబుల్లో డాటా అనేది డంప్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఏం కావాలి, ఏ టేబుల్స్ దేనికి సంబంధించినది అవుతూ ఉంటుంది. ఇది మీరు ఒకసారి ఎన్విరాన్మెంట్ చూడండి ఇవి. తర్వాత మనం డెవలప్ అవుతా అంటే మనం ఇక్కడ డాటా టేబుల్స్ ఎట్లా యాడ్ ఆన్ అవుతాయి అనేది నేను చెప్తాను, నేను మీకు చూపిస్తాను. ఓకేనా. సో దానికంటే ముందు ఇంకోటి ఏంటిది, ఇప్పుడు నేను ఏం చెప్పా, ఇక్కడ ఈ థీమ్స్ కాకుండా మీకు హై ఎండ్ థీమ్స్ వేరే బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చి మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు అనుకునే దాన్ని బట్టి. ఓకేనా. ఇప్పుడు W3C క్లాకర్లోకి వెళ్దాం. నా సై ఇది నా బ్లాగ్లోకి వెళ్దాం. నా బ్లాగ్లోకి వెళ్ళి మనం ఇక్కడ థీమ్స్ థీమ్స్లోకి వచ్చి మీకు నచ్చిన థీమ్ ఏది ఉంది. హలో నారాజు, హలో హలో సార్ వెంకట్. సో మీరు ఏదైనా ఒక ఎస్ థీమ్ చూజ్ చేసి చాలా జాగ్రత్తగా ఉండి. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండి. ఒక న్యూస్ పేపర్ కానీ, 7 థీమ్స్ కానీ, ఇలాంటి అవాడా కానీ, ఇది బాగుంటుంది. అవాడా థీమ్ చాలా బాగుంటుంది థీమ్. హలో హలో. సార్ చెప్పు. సార్ ఒక డౌట్ యాక్చువల్లీ ఉమ్. అసలు థీమ్ కి టెంప్లెట్ కి అసలు డిఫరెన్స్ అంటే రెండింటి వల్ల యూజెస్ ఏంటి సార్? థీమ్ అంటే ఇందులో డిఫరెంట్ ఏంటంటే టెంప్లెట్స్ అంటే థీమ్ అంటే ఓవరాల్గా మనం ఏదైతే ఉంటుందో దాని థీమ్ అంటాం. టెంప్లెట్ అంటే ఏంటంటే ఆ థీమ్లో మనం ఇన్సర్ట్ చేసుకునే దాన్ని టెంప్లెట్ అంటాం. అయితే ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కో రకంగా వాడతారు అనమాట. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయింది మన ఇది HTML అనుకో, HTML టెంప్లెట్స్ అంటారు. కానీ వర్డ్ ప్రెస్ అయింది అనుకో థీమ్స్ అంటారు. డిఫరెంట్. ఈ వర్డ్ ప్రెస్లోకి వచ్చేస్తే మళ్ళీ నీకు టెంప్లెట్స్ దొరుకుతాయి. నీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా జర్నీ, ఇది బేసిక్. ఓకే మన టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి, మనం టెంప్లెట్స్ డిజైన్ చేసి మనం సేల్ చేసుకోవచ్చా, మనం అమ్ముకోవచ్చా టెంప్లెట్స్ని డిజైన్ చేసుకొని, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇట్లా థీమ్స్ ఉన్నాయి కదా, ఈ థీమ్స్ను మీకు స్టార్టింగ్లో కదా, ఇది బాగుంటుంది కామర్స్ది, ఇది తీసుకోండి. ఓకేనా. సో మీకు డౌన్లో పెట్టాను. ఓకే, క్లిక్ చేసేసి డౌన్లోడ్.
ఓకే, డౌన్లోడ్ అయింది కదా. నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ థీమ్ ఫ్లాట్ సమ్ ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ కొట్టేసుకుంటున్నా. ఎక్స్ట్రాక్ట్ కొట్టి మెయిన్లోకి వచ్చేసి థీమ్ ఫైల్ ఉన్నాయి కదా, థీమ్ ఫైల్స్ డమ్మీ డాటా పెట్టి ఇచ్చేసాను. ఇందులో మీకు డమ్మీ డాటాకి సంబంధించినవి అన్నీ ఉంటాయి, డెమో కంటెంట్. సో ఇవన్నీ మీరు డాక్యుమెంటేషన్ కూడా నేను ఇచ్చేసా. ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. థీమ్ ఫైల్స్లోకి వచ్చేసి చైల్డ్ థీముని మీరు ఇది మీకు అద్ద అవసరం లేదు, చైల్డ్ థీము. దానివల్ల మీరు అది వేసుకుంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా ఫైల్స్. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సో అంటే మీరు ఇప్పుడు థీముని టూ టైప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి ఏమో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ థీమ్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఇట్లా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా అప్లోడ్ చేయకూడదు ఎప్పుడైనా, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లైసెన్స్ థీమ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ దీన్ని ఇన్స్టాల్ కొట్టేసేయచ్చు, ఓపెన్ పెట్టేసి ఇన్స్టాల్ కొట్టచ్చు. ఓకేనా. కానీ ఈ ప్రాసెస్ వద్దు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళి చేస్తారు, కానీ పెద్ద పెద్ద ఇటుకి అది కరెక్ట్ కాదు. ఓకేనా. సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఇది ఏదైతే మెయిన్ ఫోల్డర్ ఉందో అయితే కట్ చేసుకొని సి డ్రైవ్లోకి వచ్చేసి XAMPPలోకి వచ్చేసి HT డాక్స్లోకి వచ్చేస్తా, WPలోకి వచ్చేస్తా. అయితే దీంట్లో మన థీమ్స్ ప్లగ్గిన్స్ ఎక్కడ స్టోరేజ్ చేస్తారు అంటే WP కంటెంట్. ఈ WP కంటెంట్ అనే దాంట్లో నీకు థీమ్స్ కానీ, ప్లగ్గిన్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్, అంటే ఇది మొత్తము డాష్బోర్డ్కి సంబంధించింది అనమాట. ఇది మొత్తం డాష్బోర్డ్కి సంబంధించింది. ఈ WP కంటెంట్ ఏంటిది, మనం డెవలప్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో అవి ఈ ఫోల్డర్ అనమాట. మీరు ఈ పాత్ గుర్తుంచుకోవాలి. మన XAMPP, HTT డాక్స్, మన ప్రాజెక్ట్, తర్వాత WP కంటెంట్. ఈ WP కంటెంట్లో థీమ్స్ ఉంటాయి. ఏది ఇప్పుడు 3 థీమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 థీమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. థీమ్స్ కొడితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి కదా, 2025, 2024, 2023. ఓకేనా. ఇక్కడ మీకు ఏమున్నవి, ఇక్కడ 2025, 24, 23 ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేస్తే మీరు ఇక్కడ అవి ఉండవి చూడండి. సో ఏం లేవు కదా. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు ఏది ఫైలు, ఇక్కడ నేను అక్కడ నుంచి తెచ్చుకున్న ఫైల్ ఉన్నదా, ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకుంటున్నా. ఆ థీమ్ ఫ్లాట్స్ ఉంది కదా, ఆ థీమ్ నేను ప్లేస్ చేసుకొని రీలోడ్ కొట్టేస్తాను మళ్ళీ. సో ఇక్కడ నాకు ఆ థీమ్ అనేది వచ్చేసింది. జస్ట్ మీరు ఏం చేస్తారు, జస్ట్ యాక్టివేట్ అని కొట్టేసాను. యాక్టివేట్ అనగానే ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంది కదా. 1 సెకండ్, యాక్టివేట్ కానివ్వండి. సో వెల్కమ్ టు ద స్టెప్ విజిటర్ ఫర్ ఫ్లాట్ సమ్. ఓకేనా. సో నేను లెట్స్ గో అంటున్నా. లెట్స్ గో ఆల్రెడీ నేను క్రాక్ చేసి మీకు ఇచ్చిన కాబట్టి ఈ రిజిస్ట్రేషను మీకు ఇలానే ఉంటుంది. కంటిన్యూ. ఓకేనా. నేను లైసెన్స్ ఆల్రెడీ దీన్ని స్కిప్ కొట్టాను. చైల్డ్ థీమ్ అనేది మీరు పెట్టుకోకండి, అది అవసరం లేదు. దానికి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, చెప్తాను నేను. ఓకేనా. ప్లగ్గిన్స్ కంటిన్యూ. ఇప్పుడు ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇది మీరు 1కి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సో వర్డ్ ప్రెస్ ఏంటి, అందరు ఫ్రంట్ ఎండ్లో ఏదో డాష్ బోర్డ్ చేస్తారు కదా. సో అప్పుడు మీకు నేను కూడా డొమైన్ బుక్ చేసి ఇన్స్టాల్ చేసి అక్కడనే చెప్పి అటు నుంచి వెళ్ళి మూవ్ అవ్వచ్చు. కాకపోతే మీకు ఈ బ్యాక్ ఎండ్లో ఈ ఫైల్ సోర్సెస్ ఉన్నాయి కదా,
ఈ సోర్స్ ఫైల్స్ అంటే ఏంటివి, అసలు ఇవి ఎక్కడ ఉంటవి, మనం ఆ, ఏది రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఎక్కడ పెడతాము, ఇందులో ఎట్లా చేస్తాం అనేది మీకు మొత్తం కావాలి. అసలు మన డిజిటల్ మార్కెటింగ్ కూడా మనం ఏం చేస్తాం, ప్లగ్ఇన్స్ త్రూ కాకుండా ఎక్కువ వితౌట్ ప్లగ్ఇన్స్ తోటి మనం చేస్తాం. కొన్ని ఇప్పుడు గూగుల్కి సంబంధించి గూగుల్ని ఎట్లా వ్యాలిడేట్ చేస్తాము, ఆ ఫైల్స్ ఎలా తీసుకొస్తాం ఏంటనేది మీకు అన్నీ ఉండాలి. అంటే ఫస్ట్ మీకు ఈ ఫైల్స్ ఎన్విరాన్మెంట్ తెలవాలి, ఈ ఫైల్స్ ఏంటిది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలవాలి మీకు, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. చలో లాస్ట్ ప్లగ్ఇన్ ఉంది, కామర్స్. ఎందుకు తీసుకున్నానంటే కామర్స్, సోషల్ లాగిన్స్. కామర్స్ అంటే తెలుసా, ఈ కామర్స్ అనమాట వర్డ్ప్రెస్లో. సో ఇన్స్టాల్ డెమో కంటెంట్, ఓకేనా. నేను కాంటాక్ట్ ఫామ్స్, పోస్ట్లు ఇవన్నీ నేను ఇంపోర్ట్ కొట్టుకోమంటున్నా. షర్ట్ 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 రిటర్న్ డాష్ బోర్డ్ కట్ చేసిన, మళ్ళీ ఒకటి సెటప్ కొట్టేద్దాం. సో లెట్స్ గో కంటిన్యూ. చైల్డ్ థీమ్ స్కిప్, కంటిన్యూ. ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అవుతుంది. సో కంటెంట్ బ్లాగ్స్ అన్ని నేను ఇన్సర్ట్ కొట్టేస్తున్నా, డెమో కంటెంట్ ఇంపోర్ట్ కొట్టుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఇంకొకటి చూడండి, ఇప్పుడు మన థీమ్ ఇవన్నీ వేసాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు టేబుల్స్ పెరిగిపోతాయి టోటల్గా, ఇది చూడండి. సో టేబుల్స్ పెరిగినాయి కదా, ఇప్పుడు ఎక్కువ టేబుల్స్ వచ్చినాయి కదా. సో ఈ టేబుల్స్ ఏంటిది, దాని రిక్వైర్మెంట్ని బట్టి, ఇప్పుడు థీమ్ యాడ్ చేసాం కాబట్టి ఇంకో టేబుల్ క్రియేట్ అవుతుంది, ప్లగ్ఇన్ యాడ్ చేస్తే ఇంకో టేబుల్ క్రియేట్ అవుతుంది. అంటే దేనిది దానికి క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ డేటాబేస్ నుంచి వెళ్ళి మనం ఏపీఐస్ రాసుకుంటామా, ఏం రాసుకుంటాం, ఇంకా మన ఇష్టం అది. ఇప్పుడు పోస్ట్ ఉందనుకో, ఈ పోస్ట్కి సంబంధించింది నీకు పోస్ట్కి సంబంధించిన టేబుల్స్, వాటికి సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నా కూడా అన్ని పోస్టులు నీకు ఇక్కడ ఇండెక్స్ అవుతుందన్నమాట. అక్కడ పోస్టులు ఉంటాయి కదా, ఈ పోస్ట్ నుంచి వెళ్ళి నువ్వు వేరే కాడ చూపించుకోవాలంటే ఏపీఐ రాసుకుంటావు, అది వేరే డిఫరెంట్ అది. అంతవరకు మీకు అవసరం లేదు, జస్ట్ మీకు ర్యాండమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ డేటాబేస్ల నుంచి వెళ్ళే మీరు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేసుకుంటారా, ఐఓఎస్ యాప్ డెవలప్ చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారు, వాట్ ఈజ్ వాట్ అనేది అంత ఇక్కడ నుంచి వెళ్ళే. ఇక్కడ ఈ ఈ ఇప్పుడు ఆండ్రాయిడ్ డెవలపర్ ఉన్నాడు అనుకో, ఏపీఐ ఏపీఐ అంటే తెలుసా మీకు, ఏపీఐ ఏపీఐ తెలుసా. ఏపీఐ అప్లికేషన్ ప్రాసెస్ ఇంటర్ఫేస్. ఇదేం చేస్తుంది, ఇది నీకు ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్లకు కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్స్ కానీ దేనికైనా ఈ ఏపీఐ తోటి మనం బిల్డ్ చేస్తాం. లేదా వేరే వాళ్ళు మనకి ఏపీఐ ఇచ్చినా కూడా మన వెబ్సైట్లో మనం ఈ ఇంటర్ఫేస్లో మనం డిజైన్ చేసేసుకుంటాం ఎక్కడెక్కడ ఏమేమి కావాలని. సరే ఇప్పుడు మనం ఒక థీమ్ని చూజ్ చేసుకుందాం, ఏదైనా మంచి థీమ్ మీకు నచ్చింది. ఓకే, ఈ థీమ్ చూజ్ చేసుకొని కంటిన్యూ కొట్టేస్తున్నాం.
కంటెంట్. ఓకేనా, ఏం చేస్తున్నా, విజిట్ న్యూ వెబ్సైట్. ఓకేనా, ఇప్పుడు మనది ఓల్డ్ వెబ్సైట్ కదా, ఇప్పుడు నేను రీలోడ్ కొట్టేసాను. టోటల్గా మనకి డెవలప్మెంట్ అయిపోయింది. ఓకేనా, ఇది డెవలప్మెంట్ అయిపోయింది. ఇంకోటి ఏంటిది, ప్రోడక్ట్స్ యాడ్ చేయడము, ఇవన్నీ మనకి థీమ్ వచ్చేసింది. థీమ్ వచ్చేసినాక దీన్ని ఎలా డెవలప్ చేస్తాము, ఎగ్జాక్ట్లీ ఈ థీమ్ ఉంది కదా, నేను ఈ థీమ్ని ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, నేను డెవలప్ చేసిన థీమ్ ఏదైతే ఉందో ఇది ఉందా, ఇది ఈ థీము సేమ్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన థీమ్ ఉందా, దీన్ని నేను ఈ విధంగా డెవలప్ చేసుకున్నా. ఇక్కడ సెర్చ్ బారు, ఇక్కడ బటను, ఇవన్నీ నేను ఇట్లా డెవలప్ చేసుకున్నా నీట్గా. సో మీరు ఒక థీముని తీసుకొని దాని ఇంటర్ఫేస్ని ఎలా చేంజ్ చేయగలుగుతారు అనేది మెయిన్ మోటో. సో అది విత్ ప్లగ్గిన్స్, వితౌట్ కోడింగ్. కోడింగ్తో మనకి ఎలాంటి సంబంధం లేకుండా మనం ఎలా డెవలప్ చేసుకుంటాం ఒక ప్రాజెక్ట్ని. అర్థమైందా నాగరాజు? వెంకట్ నీకేనా? నాగరాజు నీకుందా, వెంకట్కుందా సర్వర్? నీకు సర్వర్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు? ఎవరు కొనుక్కున్నారు సర్వర్ హోస్టింగ్? వెంకట్ నువ్వు పర్చేజ్ చేసినావా? లేదు సార్, ఇప్పుడు చేయలేదు, నాకు ఓల్డ్ ఉంది ఆల్రెడీ హోస్టింగ్ లో. అచ్చా, అది ఎవరు కొన్నారు, దేని పర్పస్లో కొన్నావు నువ్వు? నార్మల్ గా ప్రాక్టీస్ కోసం అని ఉన్నా సార్. అచ్చా, ప్రాక్టీస్ మీరు ఈ లోకల్ సర్వర్లో చేసుకోవాలి హెవీగా. ఇప్పుడు మీకు అంతకుముందు ఇది మీకు తెలియదు కాబట్టి మీరు సర్వర్ అవునవును కొన్నారా? సార్. ఇప్పుడు మీరు అదే అసలు చెప్పలేదు దీని గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ప్రాక్టీస్ కోసం డబ్బులు పెట్టి కొనాలంటే కష్టం కదా. అవును. మళ్ళీ నీకేంది అందులో ఈ సర్వర్ ఈ ఫైల్స్ గురించి నీకు తెలియదు. ఇప్పుడు ఇన్ని ఫైల్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసా? అంతకుముందు తెలియదు కదా. లేదు లేదు సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు డీబగ్గింగ్ ఎలా చేస్తావు, ఈ ఎక్స్టీ యాక్సెస్ ఫైల్ అంటే ఏంటిది, robo.txt ఫైల్ అంటే ఏంటిది, అవి ఏం చేస్తావి, అట్లా అదన్నీ. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినాము, థీమ్స్ ఉన్నవి, థీమ్లో ఈ ఒక్క థీమ్ ఉంది మనకి. ఓకేనా, తర్వాత ప్లగ్గిన్స్కి వచ్చా. ఈ ప్లగ్గిన్స్లో ఇవి మనం అక్కడ ఇన్స్టాల్ కొట్టినాం కదా, మనము థీమ్ ఇంపోర్ట్ కొట్టేటప్పుడు ఇవన్నీ అవే అనమాట. ఓకేనా, ఈ ప్లగ్గిన్స్ వచ్చినాయి. ఈ index.php అంటే ఏంటిది, మళ్ళీ ఇక్కడ ఇండెక్సింగ్ మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ ఉంది, ఈ ప్లగ్గిన్స్లో ఇండెక్స్ ఉంది. ఓకేనా, థీమ్స్లో ఈ మన ఓవరాల్ బయట ఇండెక్స్ ఉంది, ఏది డబ్ల్యూపీ కంటెంట్ ఇండెక్సింగ్ ఉంది. మళ్ళీ థీమ్లో కూడా నీకు ఇండెక్సింగ్ ఉంది, మళ్ళీ ఈ థీమ్లో కూడా ఇండెక్సింగ్ ఉంటుంది. అసలు ఇన్ని ఇండెక్సింగ్లు ఏంటివి అసలు? ఓకే, ఇక్కడ ఇండెక్సింగ్ ఉంది కదా, ఈ ఇండెక్సింగ్ అంటే ఏంటిది, అసలు ఎట్లా పని చేస్తుంది? మళ్ళీ ఇక్కడికి వస్తే ఇందులో ఒక ఇండెక్సింగ్ ఉంటుంది, ఇందులో లేదు, సారీ ఇందులో ఉండదు. ఓకేనా, సరే, ఇక్కడ ఉన్నది ఇండెక్సింగ్. సో ఇన్ని ఇండెక్సింగ్లు ఏంటివి, అసలు ఈ రూటింగ్ ఎలా, ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు తెలవాలి కదా. ఓకేనా, సో ఇది వచ్చేసిందమ్మా. ఇక్కడికి వచ్చినాక గో టు డాష్ బోర్డ్ కొడుతున్నా. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఈ థీమ్ ఉంది, ఈ థీమ్లో హెడర్ అంటే ఏంటిది, ఫుడ్డర్ అంటే ఏంటిది. ఓకేనా, ఇప్పుడు ఈ హెడర్ పార్ట్ ఉంది, ఈ హెడర్ పార్ట్ ఎక్కడ చేంజ్ చేస్తాము, దీని పైన కలర్ ఎక్కడ చేంజ్ చేస్తాము, అసలు ఈ ఫుడ్డర్ కలర్ ఎక్కడ చేంజ్ చేస్తాము. సో వీటన్నింటి గురించి మనం స్లోలీ చెప్పేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన థీమ్ ఏంటిది, ఈ థీమ్ ఎక్కడుంది మనకి, ఈ థీమ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు థీమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకవేళ నువ్వు కొనుక్కుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టి యాక్టివ్ చేసుకుంటావు. ఓకేనా, ఆల్రెడీ ఇది క్రాక్డ్ కాబట్టి నేను ఆల్రెడీ అది క్రాక్ చేశాను కాబట్టి సో మీకు అవసరం లేదు ఇప్పుడు దీనికి. ఓకేనా, తర్వాత ఇంకా థీమ్ ఆప్షన్స్. ఈ థీమ్ ఆప్షన్ ఏ థీమ్ తీసుకున్నా కూడా వాడు ఒక సపరేట్ ఒక డైరెక్టరీ ఉంటుంది మనకి, ఒకటి క్రియేట్ అవుతుంది ఏ థీమ్ తీసుకున్నా, ఇంత హై అండ్ పెద్ద పెద్ద థీమ్స్ తీసుకుంటే. ఓకేనా, సో దాని థీమ్స్ ఏంది, ఇవి డిఫాల్ట్గా దీనికి ఇచ్చేసాడు వాడు. ఏంటిది డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చేసాడు, ఏది మన కస్టమ్ ఫైల్స్ ఉంటుంది, కస్టమైజేషన్ ఉంటుంది ఇక్కడ. కస్టమర్ ఉందా, కస్టమైజేషన్. సో ఇక్కడికి వచ్చినా కూడా సారీ కస్టమర్స్ 1 సెకండ్, అపీరెన్స్కి వచ్చేసి కస్టమైజ్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి, విజిట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి.
ఓకేనా. ఇక్కడ హెడ్డరు అంటే ఈ థీమ్కి ఇట్లా ఇచ్చిండు, మీకు ఇంకో థీమ్ తీసుకుంటే ఇంకోలా ఉంటుంది, ఇంకో థీమ్కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా మీకు ఏం గుర్తు రావాలి, హెడ్డర్ డాట్ పిహెచ్పి, హెడ్డర్ ఉందనుకో, హెడ్డర్ డాట్ పిహెచ్పి ఫైల్ ఒకటి ఉంటుంది. అందులో ఆ ఫైల్లో వెళ్ళి మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, లేదా అప్పి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో అపీరెన్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకి హెడ్డర్ ఫుడ్డర్ ఉంటుంది. ఈ హెడ్డర్ ఫుడ్డర్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ హెడ్డర్ ఉందా, ఈ హెడ్డరు ఫుడ్డరు పైన ఇక్కడ ఇది ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని రాస్తున్నాను, ఇది మొత్తం తీసేసా, తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా డిజిటల్ మార్కెటింగ్ అని. మార్కెటింగ్ ఇక్కడ వచ్చింది జస్ట్ వితౌట్ కోడింగ్. ఇక్కడ అబౌట్ అజ్, ఇక్కడ మెగా మెను ఉంది కదా, ఈ మెగా మెను దీన్ని ఎలా మాడిఫై చేసుకుంటాము. ఇక్కడ మరి మెను ఉంది, ఈ మెనుని ఎలా చేస్తాము, టాప్ బార్ మెను, ఈ మెనూస్ ఎట్లా మనం క్రియేట్ చేసుకుంటాము, న్యూస్ లెటర్స్, సోషల్ లింక్స్. సో ఇవన్నీ మీకు ఈ థీమ్ ఏంటంటే కొంచెం డెవలపర్ ఫ్రెండ్లీగా, డిజైనర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇందులో వాడేది ఏది, మీకు ఎలిమెంట్రో ప్లగ్ఇన్ కాదు, ప్లగ్ఇన్స్ ఉంటాయి. సో ఇది మనకు అవసరం లేదు, ఇది క్లోజ్ చేద్దాం, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు మనం. నీకు మళ్ళీ ఈ డాటాని నువ్వు సర్వర్లో మైగ్రేట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్తాను, అది మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఇట్లా రీడైరెక్ట్ కంట్రోలర్ డాట్ పిహెచ్పి, ఇక్కడ ఇది ఎర్రర్ వచ్చింది కదా, అడ్మిన్ ఫ్యూచర్ ప్రోడక్ట్ బ్లాగ్ ఎడిటర్ చూసాం. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, మనకు సైట్లో ఎర్రర్ వస్తుందా, ఫ్రంట్ ఎండ్లో ఎర్రర్ వస్తుందా, రావట్లేదు. సో ఇది ఎట్లా ఉంది, ఇది ఎందుకు వచ్చింది, దీన్ని మనం ఏం చేయాలి, పాత ఏంటిది ప్లగ్ఇన్స్లో, కామర్స్లో, ఇక్కడ సోర్స్లో, అడ్మిన్ ఫ్యూచర్స్లో, ప్రోడక్ట్ బ్లాగ్ ఎడిటర్లో, ఇది రీడైరెక్షన్ కంట్రోలర్లో డాట్ పిహెచ్పి ఫైల్లో 159 కాలము ఆ లైన్ ఎర్రర్ వచ్చింది, అక్కడ మనకి ప్రాబ్లం ఉంది, దాన్ని మనం రెక్టిఫై చేయాలి. కానీ ఇవన్నీ మీకు అవసరం లేదు, ఇవన్నీ పెద్ద తలనొప్పులు. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది, కామర్స్ ఉంది, కామర్స్లో ప్లగ్ఇన్స్, కామర్స్లో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కంటెంట్లోకి వచ్చేసి ప్లగ్ఇన్స్కి వచ్చేసి ఇక్కడ కామర్స్ ఉందా, నేను దీన్ని రీనేమ్ చేస్తున్నా. ఓకేనా, రీనేమ్ ఓల్డ్. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే కొన్ని నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నాకేంది ప్లగ్ఇన్స్లో కామర్స్ అనే ప్లగ్ఇన్ నుంచి వచ్చింది కాబట్టి నేను దాన్ని అన్ఇన్స్టాల్ కొట్టినాక ఏమైంది, ఇక్కడ నుంచి సారీ అలౌడ్ యాక్సెస్ దిస్ పేజ్, ఒక నిమిషం, వచ్చేసింది కదా, ఇక్కడ మీకు వచ్చిన ఎర్రర్ పోయింది కదా. ఇందాక నాట్ అలౌడ్ దిస్ పేజ్ అని ఎందుకంటే నేను ఆల్రెడీ అదే పేజ్ నుండి అదే ప్లగ్ఇన్ని రీనేమ్ చేసిన కాబట్టి అక్కడ ఏం లేదు కాబట్టి అక్కడ ఎర్రర్ చూపించింది, ఏదన్నా ఒకటి ఉంటుంది ఎర్రర్ చూపించు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీకున్న ఆప్షన్స్ కూడా పోయినాయి. ఇక్కడ అంతకుముందు ఎక్కువ ప్లగ్ఇన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే అదే ప్లగ్ఇన్ని నేను అదే ప్లగ్ఇన్ నేను ఏం చేస్తాను అని అంటే ఇక్కడ ఇన్స్టాల్ ప్లగ్ఇన్ అండి, మనం స్టార్టింగ్ ఆ థీమ్, ఒక నిమిషం, క్లాస్లో ఉన్న నాకు ఒక 10 సో మళ్ళీ రీఇన్స్టాల్ కొట్టాను, మనకు అప్పుడు ఇన్స్టాలేషన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది కావచ్చు, ఇన్స్టాలేషన్ ప్రాపర్ కాలేదు కావచ్చు, దానివల్ల కూడా సమ్ టైమ్స్ ఎర్రర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను దాన్ని రీనేమ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ కొట్టాను. అంటే
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు సైట్ లైవ్లో ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు ఎలా ఫేస్ చేయాలనే దానికి మీకు బెటర్ ఎగ్జాంపుల్. ఇది మనకి ఎర్రర్ వచ్చింది, ఇట్లా ఎర్రర్స్ వస్తే మీకు కొంచెము ఐడియా ఎక్కువ ఉంటుంది అనమాట. వితౌట్ ఎర్రర్స్ లేకుండా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మీకు మళ్ళీ మీరు క్లాస్ అయిపోయాక మీరు రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అయినా కూడా ఇది రీఇన్స్టాల్ కొట్టినా కూడా అదే ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్ కామర్స్ సైట్లోకి వెళ్ళి ఆ, తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం మనం. అది కూడా చెప్తా, ఇది చూద్దాం, ఇది అయినాక ఏం ప్రాబ్లం చూపిస్తుందా చూపించదా. హేమలత గారు అర్థమవుతుందా అండి? హలో హేమలత గారు, ఎస్ సార్, ఎస్ సార్, అర్థమవుతుందా క్లాసు? ఎస్. సో మనకి ఇది యాక్టివేలో లేదు కాబట్టి ఆ ఎర్రర్ రాలే. యాక్టివేట్ చూద్దాము, ఎర్రర్ వస్తుందా, ఉంటుందా, వెళ్ళిపోద్దా. సో మనం ఇన్స్టాల్ కొట్టేసినాం, ఒకసారి రీలోడ్ కొట్టుకున్నాం. యాక్సెస్ సో మనకి ఎర్రర్ రాలేదు అంటే ఏమైంది, నేను ఇందాక చెప్పాను కదా, మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ కొట్టినప్పుడు సర్వర్ సైడ్ నుంచి వెళ్ళి సమ్ టైమ్స్ ఫైల్స్ లోడ్ అవ్వకుండా ఉండడం కానీ అలాంటి సిచ్యువేషన్స్లలో ఏమవుతుంది అంటే మనకు తెలియదు, అది ఇంటర్నల్గా ఏం జరుగుతుందని మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఎర్రర్ వచ్చింది, మనం ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందని తల బాదుకుంటాం, ఎట్లా పోవాలి. ఇప్పుడు సమ్ టైం మనకి డాష్ బోర్డ్లో వచ్చింది, కానీ ఏమి అవుతుంది ఒక్కొక్కసారి మీరు కొన్ని సైట్స్ ఆన్లైన్లో చూస్తే మీకు ఇక్కడనే ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, పైన కానీ లేకపోతే మధ్యలో కానీ ఎక్కడ పైన, మోస్ట్ ఆఫ్ ద పైన డిస్ప్లే అవుతుంది, హెడర్ల పైన డిస్ప్లే అవుతుంది. మీరు అప్పుడప్పుడు చూసినప్పుడు, మీరు కొన్ని ఆన్లైన్లో చూసినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అట్లా. ఓకేనా, ఇది అయిపోయింది కదా. సో దెన్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మీరు పేజెస్, మీకు కావాల్సింది ఏంటిది, ఇప్పుడు డాష్ బోర్డ్లో అప్డేట్స్ అని ఉంది కదా, ఈ అప్డేట్స్ ఏంటిది, ఏదైతే మనకు ప్లగ్గిన్స్ కానీ థీమ్స్ కానీ అప్డేట్స్ ఉంటాయో, లేకపోతే ఎంటైర్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అప్డేట్ ఉన్నా కూడా మనకి ఇక్కడ అప్డేట్లో మనకి రెడ్ మార్క్లో చూపిస్తుంది, మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి. ఓకేనా, సో అప్పుడు మీకు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ మనకి ఏది అప్డేషన్ లేదు కదా, అన్ని మనము న్యూ ఫైల్స్ కాబట్టి మనకి ఏం అప్డేట్ చూపించట్లేదు. అదే ఒక 2-3 డేస్ అయినాక చూడండి, ఏదైనా ఒక ఫైల్స్ అప్డేట్ చేసుకోమని చూపిస్తుంది. సో ఇక్కడ 6.7.1 వర్షన్ వాడాము, ఇక్కడ రీఇన్స్టాల్ యువర్ లేటెస్ట్ వర్షన్ ఎంత 6.7.1 ఉంది. ఓకేనా, థీమ్స్ ఏమో ప్లగ్గిన్స్ ఏం లేవు అప్డేషన్ చేసుకునేది. అయితే ఫ్లాట్ సమ్ అని చెప్పేసి ఏదైతే థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నో ఆ థీమ్ వాడికి పర్టికులర్గా ఫంక్షనాలిటీస్, లోగోస్ చేంజ్ చేయడం అలాంటివి వాడికి సంబంధించినవి పర్టికులర్గా ఉంటాయి కాబట్టి, సో వాడు వాళ్ళ థీమ్కి పర్టికులర్గా ఒక ఆప్షన్ అనేది ఇస్తాడు. ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఇట్లా మన థీమ్ ఫ్లాట్ ఉంది కదా, ఏ థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ థీమ్ మీద నేమ్ పైన ఒక డైరెక్టరీ ఉంటుంది, ఒక మెనూ ఉంటుంది, దాంట్లో మనం వెళ్ళి మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ కలర్స్ కానీ థీమ్స్ కానీ ఫాంట్స్ కానీ అవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అట్లా. ఓకేనా, ఇంకోటి పోస్ట్స్. ఈ పోస్ట్ అనేది చాలా పవర్ఫుల్, చాలా మన డిజిటల్ మార్కెటింగ్లో ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. మనకి పేజెస్ ఇండెక్సింగ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది, కానీ పోస్టులు ఇండెక్స్ అవ్వడం అనేది కొంచెము తొందర అవుతుంది. విత్ ఇన్ 74 అవర్స్లో మీకు ఇండెక్సింగ్ అయిపోతుంది పోస్ట్. ఓకేనా, ఈ పోస్ట్కి పేజీకి డిఫరెంట్ ఏంటో చెప్పండి మీరు. హలో హలో నాగరాజ్ చెప్పు, వెంకట్ చెప్పు, పోస్ట్కి ఉన్న పేజెస్కి డిఫరెంట్ ఏంటి? పోస్ట్కి పేజీకి డిఫరెంట్ ఎవరో ఒకరు చెప్పండి. హలో హలో సార్, ఏదో ఒకటి చెప్పండి, పోస్ట్కి పోస్ట్ పేజీ. అంటే ఇప్పుడు బ్లాగ్స్ రాస్తాం సార్, ఒక టాపిక్ రిలేటెడ్ ఒకటి రాస్తాం. ఇప్పుడు పేజెస్ అంటే మనకు కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీస్ వైజ్ గా ఒక్కొక్క పేజ్ ని డిజైన్ చేసుకుంటాం. ఓకే సరే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా,
ఇప్పుడు సాక్షి న్యూస్ పేపర్ ఉంది. సాక్షి న్యూస్ పేపర్లో హోము, వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సినిమా, క్రీడ. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఓకేనా, ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏపీ వార్తలను ఇచ్చిండు. ఈ ఏపీ వార్తలు ఇప్పుడు ట్యాగ్స్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది కదా, ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేజీలో ఇప్పుడు ఇవి ఉన్నాయా? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పోలీసుల నివేదిక. ఓకేనా, ఇది అనేది ఇది ఈ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ యూఆర్ఎల్ చూడండి మీరు, ఇక్కడ ట్యాగ్స్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పేజీ. ఈ పేజీలో వాడు డైలీ అప్డేట్ చేసుకుంటూ పోతాడు. ఏంటిది? మండే November 25, 2024 7:30 PM ఇది అప్లోడ్ చేశారు. ఓకేనా, మీరు కూడా ఇలాంటి వెబ్సైట్ని యాజ్ టీజ్ మీరు ఇలానే వెబ్సైట్ని దీన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది మన ఇది ఉంది కదా, దీన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు యాజ్ టీజ్. ఈ సాక్షి పేపర్ లాగా ఈ ఐకాన్స్ ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది పేజీ, ఆ పేజీలో డైలీ అనమాట. నువ్వు ఎప్పుడు ఏ రోజు ఓపెన్ చేసినా కూడా ఈ పేజీ ఉంటుంది, కానీ ఆ పేజీలో ఇవనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ హోము ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, హోమ్లో దీన్ని ఏమంటారంటే స్ట్రక్చర్ డాటా అనమాట. బ్రెడ్ క్యాంప్స్ అంటారు అనమాట. హోము ఆంధ్రప్రదేశ్, హోమ్ పేజీల నుంచి ఆంధ్రప్రదేశ్ అనే పేజీలోకి వచ్చినాం. ఆంధ్రప్రదేశ్ అనే పేజీలో నేను డైలీ ఏదైతే పోస్టింగ్స్ ఉంటాయో, వార్తలను ఏవైతే ఉంటాయో వాళ్ళు డైలీ రాసుకుంటూ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ పోస్టింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ పోస్టింగ్ ఇది అనమాట. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? టైటిల్ వచ్చింది. ఇది టైటిల్. ఓకేనా, ఇది టైటిల్ వచ్చింది, ఇది ఇమేజ్, ఇది ఫ్యూచర్డ్ ఇమేజ్. మళ్ళీ ఇక్కడ ఒక యాడ్ వచ్చింది, యాడ్స్ కూడా మనం చెప్తాం. ఇక్కడ ఒక యాడ్ వచ్చింది, మరి వీటికి డబ్బులు రావాలి కదా, ఇక్కడ ఒక యాడ్ వీటి ఇదంతా మెయింటైన్ చేసినప్పుడు ఏంటి, వీనికి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ యాడ్స్ ఉన్నాయి కదా, ఇదంతా యాడ్స్. మీకు మామూలుగా మీరు చూస్తూ ఉంటారు కదా ఫోన్లలో. సో అలాంటి సైట్స్ మనం డెవలప్ చేస్తాం ఇప్పుడు, అంతే కదా వెంకట్? హలో వెంకట్, సార్. అలాంటి సైట్స్ మనం డెవలప్ చేస్తాం. ఈ సాక్షి వాడిది ఏం చేస్తాము, కంటెంట్ తీసుకొచ్చి ఆ కంటెంట్ని మనం రీరైట్ చేసి జీరో జీపీట్ చేసి హ్యూమనైట్ కంటెంట్ చేసి మనం అప్లోడ్ చేసుకుంటాం. మనం కూడా ఇట్లా యూజర్స్ ట్రాఫిక్ వచ్చినప్పుడు మనం కూడా ఇట్లా యాడ్స్ పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు డెక్కన్ గ్రామటికల్ ఉంది కదా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కష్టం లేకుండా. డెక్కన్ న్యూస్ పేపర్. ఓకేనా, వీడిది మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కదా కంటెంట్. ఓకేనా, నేను ఏం చేసా, ఈ రేవంత్ రెడ్డిది ఉందా, ఈ పోస్ట్ని క్లిక్ చేసి ఇది ఉంది కదా, నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. కాపీ చాట్ జీపీటీ కట్ చేసి చాట్ జీపీటీ ఓపెన్ చేస్తా, పేస్ట్. గివ్ మీ తెలుగు కంటెంట్. తెలంగాణ ప్రభుత్వం ఆదాని నుంచి వెళ్ళి 100 కోట్ల విరాళాలు తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సో ఓకేనా, ఇక్కడ మనకి మీరు చెయ్యాలి అంటే మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు వీటిల నుంచి. ఓకేనా, టైటిల్ బియ్యమి ఓన్లీ హలో ఓన్లీ టైటిల్
తెలుగు. సో ఇప్పుడు ఏం చేసింది, ఇదంతా కంటెంట్ ఉంది కదా, ఇలాంటి టూల్స్ మీకు నేను చాలా చెప్తా. అంటే అందరికీ చాట్ జీపీటీ తెలుసు, ఇట్లా మీరు కొట్టితే మీకు వస్తుందని కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ నుంచి ఇంకేమేం చేస్తాం, ఎలా చేస్తాం, ఎట్లా అనేది చెప్తా. ఇప్పుడు మీరు ఏమైంది, ఒక న్యూస్ని మీరు ఈ టైటిల్ని తీసుకొచ్చి పోస్టింగ్ అంటే నేను చెప్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, యాడ్ పోస్ట్ అని. ఓకే, యాడ్ పోస్ట్ని క్లిక్ చేసి ఇక్కడ నేను పేస్ట్ విత్ ప్లెయిన్ టెక్స్ట్ కొట్టేసుకున్నాను. వచ్చేసింది కదా, వచ్చేసినాక ఇంకా నాకు ఇంకా న్యూస్ కావాలి కదా, ఇంకా లెంత్ న్యూస్ కావాలి కాబట్టి ఏది ఇక్కడ కదా. సో ఇదంతా కాపీ చేసుకుంటున్నా. కాపీ, ఎప్పుడైనా పేస్ట్ విత్ ప్లెయిన్ టెక్స్ట్ పెట్టండి. యూఆర్ఎల్తో సహా వచ్చింది, యూఆర్ఎల్ని తీసేయండి. మళ్ళీ కరెక్ట్ మీరు ఒక 6 months వీటి మీద మీరు కష్టపడ్డారనుకో, మీరే ఓన్ బాస్లు అవుతారు. ఇంకా రాయటానికి మీరే ఒక 5-6 పెట్టుకుంటారు. 6 months మీరు ఒక్క రూపాయి ఆశించకుండా డైలీ, మనం మార్నింగ్ కూలి పనికి వెళ్తాం కదా, ఆ టైప్లో చేసుకుంటున్నాం అనుకో, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేస్తుంది. కాపీ, నెక్స్ట్ ఇక్కడికి రాస్తాం, ఇక్కడ ఉందా. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ విత్ ప్లెయిన్ టెక్స్ట్ మొత్తం వచ్చేసింది కదా. ఓకేనా, పబ్లిష్. ఓకే, పబ్లిష్ అనేసినాం కదా. సో దీనికి ఒక ఇమేజ్ పెట్టుకోవాలి, దాన్ని ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటాం అనమాట. ఓకేనా, పోస్ట్ కిందకి వచ్చేసి ఇక్కడ సెట్ యాజ్ ఏ ఫ్యూచర్డ్ ఇమేజ్ ఉంది కదా, నేను ఏం చేస్తున్నా, ఇక్కడ వీళ్ళ ఫోటో అంటే నేను ఇమేజ్ ఆప్టిమైజేషన్ చెప్పా కదా, అది ఆ ఫండా మనం మెయింటైన్ చేయాలి. ఇగో ఇక్కడ చూడు, వెబ్ పీ ఫైల్ ఉంది కదా, నేను ఆ రోజు చెప్పాను కదా. హలో వెంకట్, నారాజు, హేమలత. సో నేను ఆ వెబ్ పీ ఫైల్ గురించి అంతగానో మీకు ఎందుకు చెప్పానంటే రీజన్ ఇదే. సో ఎవరైనా కూడా ఇంత పెద్ద పెద్ద నెట్వర్క్స్ బిల్డ్ చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి లోడింగ్ ఇష్యూస్ రావద్దు, కాపీ రైట్స్ రావద్దు, కేసులు పెట్టద్దు వేరే వాళ్ళు వచ్చేసి. సో అందుకని వాళ్ళు ఇలాంటిది వాడతారు. నేను ఏదైతే నేను ఓన్లీ మెయిన్ కాన్సెప్ట్లే చెప్తా, అంత సొల్లులు మనకి పెట్టి దాని టైం వేస్ట్ చేయ. సో ఓకేనా, మనం ఈ వెబ్పీలో నేను సేవ్ చేసుకున్నా. ఈ వెబ్పీలో సేవ్ చేసుకున్న దాన్ని మీరు దీన్ని డిస్టర్బ్ చేయలేరు, ఏం చేయలేరు మీరు, ఎందుకంటే రికార్డ్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకేనా, అర్థమైందా. వెబ్పీలో నువ్వు ఏం చేసుకుంటావు, ఎడిట్ చేయలేవు, దేన్ని ఏం చేయలేవు, అక్కడికి అది బ్రేక్ అవుతుంది. సెట్ యాజ్ ఏ ఫ్యూచర్డ్ ఇమేజ్ అని అప్లోడ్లోకి వచ్చేసి డౌన్లోడ్లో ఇక్కడ ఉంది కదా వెబ్పీ, దీన్ని ఓపెన్ చేసుకున్నా. లెంత్ అంటే చెప్పానా, దిస్ ఇమేజ్ కెనాట్ బి ప్రాసెస్ బై వెబ్ సర్వర్, కన్వర్ట్ టు జేపీజీ టు. అర్థమైందా సినారో, తీసుకోదు సర్వర్, తీసుకోదు వెబ్. అదే మనకు అక్కడ ఆ సర్వర్లో తీసుకోదు, ఈ దాంట్లో తీసుకోదు. ఓకేనా, ఎందుకంటే ఇది లోకల్ కదా, దీనికి మళ్ళీ HTML ఫైల్ మళ్ళీ ఏం తీసుకుంటుంది. ఓకేనా, నేను జేపీజీ ఫైలే తీసుకుంటా. ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ వీళ్ళందరూ వెబ్పీలే వాడతారు. AVFI ఇది కూడా కాపీరైట్కి సంబంధించింది. ఓకేనా,
సో వీడి ఎవరు, వీడి ఏ సైట్ ఇది? ఇండియా టుడే. సో వీళ్ళందరూ ఏవి ఫైల్స్ ఇలాంటివి వాడుతున్నారు. వీటి కాపీ చేయలేము, అప్లోడ్ చేయలేము. చేసినా కూడా చెయ్యొచ్చు, కానీ దానికి కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇది జేపీజీ ఫైల్. ఓకే, సేవ్. సో ఇది అప్లోడ్ అవుతుంది. సో ఆల్ట్ ట్యాగ్, టైటిల్, క్యాప్షన్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ ఇవన్నీ నేను మీకు చెప్తా మెల్లిగా. ఇప్పుడు మీకు జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ చెప్తున్నా కదా. సో నేను సేవ్ కొట్టేసా. సేవ్ కొట్టి వ్యూ కొడుతున్నా, పోస్ట్ వ్యూ. సో ఇప్పుడు ఏమైంది మీకు? సో ఇక్కడున్న ఏది మనది ఇదే కదా, పైకి వెళ్దాం. సో ఇక్కడ ఏముంది మీకు? ఎగ్జాక్ట్లీ మీకు అదే ఫార్మాట్లో వచ్చిందా రాలేదా? తెలంగాణ ప్రభుత్వం అదాని యొక్క 10 కోట్ల విరాళాలను అంగీకరించదు, సీఎం రేవంత్ రెడ్డి. ఓకేనా? ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పోలీస్. సో ఇక్కడ ఏముంది? ఫ్యూచర్ ఇమేజ్ ఉందా? ఈ ఇమేజ్ వచ్చింది కదా, ఇక్కడ ఇమేజ్ వచ్చిందా? ఇక్కడ ఇమేజ్ వచ్చిందా? ఈ డేట్ వచ్చిందా? పోస్టెడ్ నవంబర్ అడ్మిన్ అని చెప్పేసి, సారీ, వచ్చిందా? సో మీరు రాసిన కంటెంట్ కొంచెం నీట్గా పెట్టేసుకున్నారా? మీరు ఒక న్యూస్ పేపర్ వెబ్సైట్ డెవలప్ అయిపోయినట్టేనా? కానీ ఇక్కడ 2024/11/2025 తెలంగాణ. ఇది ఈరోజు డేట్ వచ్చిందా? 25/11/2024. ఇక్కడ ఏమొచ్చింది? తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిపోర్ట్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఉంది కదా. ఇక్కడ మీకు కూడా ఫైల్ నేమింగ్ వచ్చింది కదా, తెలంగాణ ప్రభుత్వం అదాని అని చెప్పేసి. సో ఈ ఫైల్ నేమింగ్ లెంతీగా ఎట్లా పెట్టుకుంటాము, ఈ ఫైల్ నేమ్ ఏమంటాము, ఈ ఫైల్ నేమ్ ఎట్లా ఇచ్చుకుంటాము, ఏంటనేది ఎలా ఎలా డిఫైన్ చేస్తాము, దానికి మన ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్కి సంబంధం ఏంటిది. సో అవన్నీ మీకు ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ వచ్చింది. ఇంకా దీన్ని వేరే స్టైలింగ్ ఎలా తీసుకుంటాము, ఇవన్నీ రేపు మనం చెప్తాం. ఇప్పటి వరకు అయితే మీకు ఇది అర్థమైంది కదా. ఫస్ట్ మీకు ఏంటంటే ఇది ఏదైతే డాష్ బోర్డ్ ఉందో ఈ డాష్ బోర్డ్ అర్థం కావాలి మీకు. ఈ డాష్ బోర్డ్ అర్థమైతే మీరు అప్పుడు ఇదంతా డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇక్కడ ఈ తంబు నీల్స్ పెట్టి ఇవన్నీ పెట్టేసి మీరు కూడా ల్యాక్స్ ఎర్నీ చేసుకోవచ్చు. ఇది ట్రూ. అర్థమైందా వెంకట్? కీర్తన నీకు అర్థమవుతుందా అమ్మా? సార్ ఒక న్యూస్ పేపర్, ఇప్పుడు మీరు లేడీస్ ఉన్నారనుకో, మెహందీలని లేకపోతే శారీస్ అని చాలా ఉంటాయి. ఈ చాలా ఉన్న వాటిని మీరు ఏం చేయాలి? పక్కోడిది ఎవరైనా మంచి సైట్ చూడాలి. ఇప్పుడు మన ఇదేది అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో మీరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా పడేయాలి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో పడేయాలి. పెట్టిన దాని గురించి మీరు ఒకసారి చదువుకొని యూట్యూబ్ ఒక ఫోన్ ఆన్ చేసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం. ఈ శారీ ఇలా ఉంది, దీనికి ఇంత ప్రైస్, మీరు ఇక్కడ లింక్ క్లిక్ చేసుకోండి, ఇది అని చెప్పేసి మీరు ఏం చేస్తారు? వీడియో రికార్డ్ చేసేసి ఏం చేస్తారు? మీరు ఒక వెబ్ పేజ్లో మొత్తం పెట్టేసి ఆ వీడియో, ఆ ఇమేజ్ అవన్నీ నీట్గా డిజైన్ చేసుకొని మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అందరికి పంపిస్తూనే ఉంటారు, ఇంకా షేర్ చేస్తూ ఉంటారు. దానికి ప్రాపర్ ఎస్సీఓ రాస్తారు, కీవర్డ్ రిపిటేషన్ చేస్తారు ప్రాపర్గా. అంతా ఏదైతే గూగుల్ అల్గరిథం ఉందో అదంతా చేసేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ప్రాజెక్ట్కి, మీరు చేసే ప్రాజెక్ట్కి మీకు ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. మీ యూట్యూబ్ ఛానల్కి మీరు యాడ్ అవుతూ ఉంటారు అనమాట. ఇది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, అక్కడ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, యూట్యూబ్లో వీడియో పెట్టినావు కదా, దాని సోర్స్ దానికి ట్రాఫిక్ జనరేట్ చేయడానికి వెబ్సైట్లో పెడతావు. ఈ వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్ని యూట్యూబ్ ఛానల్కి మూవ్ చేస్తూ ఉంటాం అనమాట, ట్రాన్స్లేట్ చేస్తూ. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్సైట్ ఉంది, వెబ్ ఉంది అనుకున్నాం, సారీ, ఇది వెబ్సైట్ ఉంది అనుకుందాం. ఇక్కడ వెబ్సైట్. ఓకేనా? ఈ వెబ్సైట్లో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఎవరు చూస్తలేరు, అసలు నీ యూట్యూబ్ని ఎవరు చూస్తలేరు. అలాంటి సినారియోలో ఏం చేస్తావు నువ్వు? ఇందులో ఉన్న వీడియోని తీసుకొచ్చి నువ్వేం చేస్తావు? దీనికి నువ్వు ఇక్కడ పేజ్ చేసుకుంటావు, ఇంటిగ్రేట్ చేసుకుంటావు. ఓకేనా?
ఇక్కడ నువ్వు ఇంటిగ్రేట్ చేసుకుంటావు. ఈ ఇంటిగ్రేట్ చేసుకున్న ఈ ఈ వెబ్సైట్లకు ఏదైతే ట్రాఫిక్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వీడియోని విజిట్ అవుతుంది. ఈ వీడియోని విజిట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంప్రెషన్స్ పడతాయి నీకు. అర్థమైందా? వీడియోకి ఇంప్రెషన్స్ పడతాయి. ఒకవేళ వాడు క్లిక్ చేసి చూసిండు అనుకో, దీనికి క్లిక్ వస్తుంది, దీనికి అవర్లు ఇన్ని ఇన్ని గంటలు చూశారు అని చెప్పేసి నీ ఛానల్కి రేటింగ్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సోర్స్ ఏదైతే ఉంటుందో దీన్ని నువ్వు వెబ్సైట్లో పెట్టుకుంటావు. ఈ వెబ్సైట్కి నువ్వు యాజ్ పర్ కీవర్డ్ రేవంత్ రెడ్డి అనే వర్డ్ ఉంది, ఈ రేవంత్ రెడ్డి అనే వర్డ్కి కీవర్డ్గా పెట్టుకొని నువ్వు ఆన్ పేజ్ ఆప్టమైజేషన్ చేస్తావు. చేసిన ఆన్ పేజ్ ఆప్టమైజేషన్ని యాజ్ పర్ గూగుల్ అల్గారిథంలో ఏవేవి అవుతుంటాయో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తావు. ఇది నీకు టాప్ ర్యాంక్లోకి వస్తుంది. ఇది ఆన్ పేజ్ ఆప్టమైజేషన్. ఎస్సీఓ చేస్తావు. ఎస్సీఓ చేసినాక ఏం చేస్తావు, సోషల్ మీడియా మార్కెటింగ్. ఎన్ని సోషల్ మీడియా మార్కెటింగ్లు ఉన్నవి, ఎన్ని పాలిటిక్స్ గ్రూప్స్ ఉన్నవి, అందులో పడేస్తూనే పోతూ ఉంటావు. నీకు పాలిటిక్స్ లేని వాడికి మన రేవంత్ రెడ్డి గురించి మంచిగా వచ్చిందా చదువుతాడు, వాడు ఇంకోటానికి షేర్ చేస్తాడు. బ్యాడ్గా ఉందా వాడు ఇంకోనికి షేర్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, నీ కంపెనీకి ట్రాఫిక్ పెరుగుతుంది, నీ వీడియోకు ఇంప్రెషన్స్ పెరుగుతాయి. సో ఇలాంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారనమాట కదా. మీరు ఏం చేస్తారు, ఒక అలవాటు పెట్టుకోవాలి. ఆఫీస్కి పోయే ముందు ఒక న్యూస్ ఒక పోస్టింగ్ చేయాలి. ఆఫీస్ నుంచి వచ్చినాక ఒక పోస్టింగ్ చేయాలి, దాన్ని ప్రాపర్గా చేయాలి. సాటర్డే సండే ఏం చేయాలి, వీడియోస్ చేయాలి. వీడియోస్ చేసి పోస్టింగ్ చేయాలి, లింక్స్ పెట్టుకోవాలి. సో దీనివల్ల ఏంటిది, మీకు యూట్యూబ్ యాడ్స్ వస్తాయి, ఓకేనా, యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. ఇందులో మనకి ఏది సాక్షి వాడు ఉన్నాడు కదా, సాక్షి ఉంది కదా, సాక్షి ఉంది కదా, ఈ సాక్షి పేపర్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ యాడ్ ఉందా, యాడ్ పోయింది ఇక్కడ, ఇది ఒకటి యాడ్ ఉంది కదా, నేను క్లిక్ చేస్తున్నా. కేటీఎం ఇది పోస్ట్ అనుకుంటా, వీనికి వీంది యాడ్ ఇది. వీనికి డబ్బులు ఇస్తే వీడి ఇలా పెట్టుకున్నాడు, ఇది అంతే. కొంచెం యాడ్ చూపిస్తా. ఇది యాడ్, ఓకేనా. క్లిక్ చేసిన, ఇక డొమైన్ యూఆర్ఎల్ చేంజ్ అయింది కదా. సో ఇదన్నమాట, అర్థమైందా. ఇది సీనారో ఇక్కడికి వచ్చింది. సో ఈ క్లిక్ రావడం వల్ల ఏమవుతుంది, వీడికి ఈ సాక్షి వాడికి కొంత ఇప్పుడు మనకి యాడ్సెన్స్ డిస్ప్లే యాడ్స్ అంటారు కదా, ఈ డిస్ప్లే యాడ్స్ గురించి కూడా నేను చెప్తాను. DV360లో ఉంటుంది ఈ యాడ్. ఇక్కడ మనకి ఎట్లా ప్లేస్ అవుతుంది ఏంటనేది, యాడ్సెన్స్ ఎలా అప్రూవల్ వస్తుంది అనేది కూడా మనం ముందు క్లాస్లో ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్. అయితే మీరు రేపు మనం ఇప్పుడు లోకల్ డ్రైవ్లో ఉన్నదాన్ని న్యూస్ పేపర్గా చేద్దామా, లేకపోతే బిజినెస్ సైట్గా చేద్దామా అనేది మనం చేద్దాం, ఓకేనా. మీకు వచ్చింది కదా, స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా. హలో, సార్ ఇప్పుడు స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఎట్లుంది, అలా ఈ ప్లేస్ ఇవన్నీ నేను చెప్తాను ఎమ్మెల్యేగా. సో అది సినారో. ఈ పోస్ట్ని ఇలా కాకుండా నేను ఒక్కొక్కటి డెవలప్ చేశాను, ఆగండి చెప్తా. TV6 మీడియా అనుకుంటా. ఇదే నేను చేసింది. సో ఇది నేను న్యూస్ ఛానల్ చేశాను, న్యూస్ ఛానల్కి సంబంధించింది ఇది నేను చేశాను, ఓకేనా. ఓకే, ఇది న్యూస్ ఛానల్ ఇట్లా రావడం, పాలిటిక్స్, క్రైము, నేషనల్, ఇంటర్నేషనల్ చేసుకుని, కేటగిరీ తెలంగాణ, ఓకేనా. వీళ్ళు పోస్టింగ్ చేయట్లేదు, ఫాలోవర్స్ అంతుంది కదా. సో వీళ్ళు పోస్టింగ్ చేసుకోలేక ఇట్లా అయిపోయింది ఇదంతా. ఇప్పుడు చూడండి, చంద్రబాబు యాక్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పోస్ట్ చేసినాం, 2023లో చేసినాం పోస్ట్. సో ఇది మనం చేసినాం. ఇక్కడ సైడ్కి ఇవన్నీ సో ఇట్లా మనం బిల్డ్ చేసుకోవచ్చు. 2024 జనవరిలో పోస్ట్ చేసిన లేదు ఒకటి మళ్ళీ.
సో మళ్ళీ దీనికి సంబంధించిన థీమ్ ఏం వాడినా ఇక్కడ నీకు బ్రేకింగ్ న్యూస్ ఎట్లా వచ్చింది, డేట్ ఎట్లా వచ్చింది, సోషల్ నెట్వర్క్స్ ఎలా వచ్చినవి, ఇక్కడ యాడ్కి సంబంధించింది ఎట్లా ఉన్నది. సో ఓకేనా. సో యాడ్ ఏం లేదు, ఇటు యాడ్ డిస్ప్లేస్ ఇవన్నీ మీరు నేర్చుకొని మీరు అంటే నా కన్సర్న్ ఏంటంటే ఒక జాబ్ లేకున్నా కూడా మనం ఎలా బతకగలుగుతాం, ఎలా ఎవ్రీ మంత్ ఎలా ఎర్న్ చేసుకోగలుగుతాము అనేది నా మెయిన్ కాన్సెప్ట్. అర్థమైందా వెంకట్? హలో. ఎస్ సార్, ఎస్. అదే అలాంటి కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి. నేను ఏదో చెప్పినామంటే చెప్పి ఏదో దులుపుకున్నట్టు ఏమి ఉండదు. మీతోటి ఒక వెబ్సైట్ ఒక లైవ్ ప్రాజెక్ట్ చేపించి మీతోటి కరెక్ట్గా వర్క్ చేపించేసి దాన్ని రిజల్ట్ చూపించేసి మీ రెజ్యూమ్లో ప్రాజెక్ట్ పెట్టుకునే విధంగా చేస్తా. అర్థమైందా? ఓకే సార్. ఓకేనా. సో అది మీరు. సో మనం రేపు ఏం చెప్పుకుందాము అని అంటే ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఎలా చేయగలుగుతాము, ప్లగ్గిన్స్ ఏమేమి ఉంటాయి, ఎస్ఈఓకి సంబంధించిన ప్లగ్గిన్స్ వాటి గురించి ఇప్పుడు ఓన్లీ మనం వెబ్సైట్ డిజైనింగ్లో ఉన్నాం కాబట్టి ఈ వెబ్సైట్ డిజైనింగ్ని ప్రాపర్గా చేద్దాం మనం. హెడర్స్, ఫుడ్డర్స్, ఇప్పుడు ఈ థీమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పినాక ఇంకో థీమ్ చేంజ్ చేస్తా. అట్లా ఒక 2-3 థీమ్స్ నేను చేంజ్ చేసినాక మీరు మీ లోకల్ డ్రైవ్లో మీరు ప్రాక్టీస్ చేయండి. చేసినాక మనం అప్పుడు సర్వర్కి వెళ్తాం. ఓకేనా. సర్వర్కి వెళ్ళాక అక్కడ మీరు డిజైన్ చేస్తూ పోతూ ఉంటారు. మీకు నచ్చిన ఇమేజెస్ ఎడిట్ చేసుకోవడము, మీరు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ మీరు కంటెంట్ ఇలాంటివన్నీ మనం చెప్తారు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది. మీరు అది డెవలప్ చేసుకుంటూ పోతారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇదంతా మనం మీరు ఇంటిగ్రేషన్, లోగో డిజైనింగ్స్ అవన్నీ చేసుకున్నాక మీరు అప్పుడు ఏం చేయాలి, పేజెస్ క్రియేట్ చేయాలి, దానికి ఆన్ పేజ్ చేయాలి. సో దానికంటే ముందు మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఇది ఏది మన ఇది ఉంది కదా హెచ్టిఎంఎల్. దీనికి మీరు ఎలా ఆన్ పేజ్ చేస్తారు. సో దీనికి మీరు ఎలా యూఆర్ఎల్ నాట్ ఫోన్ అంతా. సో దీనికి ఎలా ఆన్ పేజ్ చేస్తారు అనేది మనకి ఇంపార్టెంట్. దీనికి ఎలా ఆన్ పేజ్ చేస్తారు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్కి, దానికి చేశారు కదా. ఈ కోడ్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనే దాని గురించి మనం రేపు డిస్కషన్ చేద్దాం. రేపు మీకు వర్డ్ ప్రెస్ ఇంటర్ఫేస్ చెప్తా మొత్తము. ఓకేనా. వర్డ్ ప్రెస్ ఇంటర్ఫేస్ చెప్తా. ఇంటర్ఫేస్ అయిపోయాక మీకు డిజైనింగ్ చెప్తా, దానికి కావాల్సిన ప్లగ్గిన్స్ చెప్తా. ఓకేనా. హలో. ఓకే సార్. అంటే నేను ఒక ప్రాసెస్ వైజ్ వస్తున్నా. ఓకేనా. సార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, ఎగ్జాంపుల్ అనేది కోడింగ్ తోటి చేసేదా సార్ అది? అదొక లోకల్ సర్వర్, దానికి కోడింగ్తో సంబంధం లేదు మనకి. ఇక్కడ కోడింగ్ ఎక్కడ రాదు మనకి. మీకు ఏం చేయాలి, ఓన్లీ ఇంటిగ్రేషన్ పార్ట్స్ ఏంటివి ఫ్రీగా చేసుకునే వర్షన్ అన్నమాట. ఫ్రీగా మీరు మొత్తం ఎండ్ టు ఎండ్ ఫ్రీగా, మనం ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ థీమ్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అన్ని ఫ్రీ సర్వీసెస్లో మనం చేద్దాం. మీరు హోస్టింగ్ కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. హోస్టింగ్ సిపిఎన్ఎల్ కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా నేను చెప్తా. ఓకేనా. అని తీసుకొని ఒక డొమైన్ కొనుక్కుంటే చాలు. ఆ డొమైన్ని మనం దీనికి అసైన్ ఎలా చేస్తాము, ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది కూడా చెప్తా. ఫ్రీగా థీమ్స్ ఎట్లా వస్తాయి అని చెప్తా. మన ఎస్ఈఓకి సంబంధించిన ప్రో థీమ్స్ ఎలాంటివి ఉంటాయి, ఫ్రీ థీమ్స్ ఎలా, ప్రో ప్లగ్గిన్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాము. ఓకేనా. ఆ ప్లగ్గిన్స్ పక్కన పెడితే మీరు ఆఫ్లైన్లో మీరు హెచ్టిఎంఎల్కి మీరు ఎట్లా ఎస్ఈఓ చేస్తారు, ఎట్లా మెటా డిస్క్రిప్షన్ చేస్తారు ఏంటనేది కూడా చెప్తారు. సో అందులో మీరు సర్వర్ కొనుక్కొని మీరు నేను సర్వర్ కొనుక్కుంటా, మీరు డొమైన్ కొనుక్కుంటే ఆ డొమైన్ ఎలా హోస్ట్ చేస్తాము, అందులో సబ్ డొమైన్స్ ఎలా చేస్తాం. మెయిన్ డొమైన్లో మీకు వర్డ్ ప్రెస్ ఉంటుంది, సబ్ డొమైన్లో హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఇంకో సబ్ డొమైన్లో వర్డ్ ప్రెస్ ఉంటుంది. అర్థమైందా. సో మీరు ఈ 3 వేరియేషన్స్లో మీరు కోడింగ్ రాసుకుంటూ ఈ 3ని ఇండెక్సింగ్ ఎలా అవుతుంది, అసలు క్రాల్ అవుతుందా కాదా గూగుల్ సబ్ డొమైన్ని. సో ఇలాంటి సినారియోస్, చాట్ జీపీటీ ఇండెక్స్ అవుతుందా కాదా, మనం ఇండెక్స్ కాకపోతే మనం ఇండెక్స్ అవడానికి ఏం చేస్తాము, దాన్ని ఎలా హ్యూమనైజ్ చేస్తాం కంటెంట్, ఇలాంటివన్నీ సబ్జెక్ట్స్ చాలా లెంత్గా ఉన్నాయి. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ని ఏఐ నుంచి ఎలా డెవలప్ చేస్తాము ఇలా ఉంది.
ఇంకొకటి ఫేస్బుక్లో ఉన్న యూజర్స్ వాళ్ళ మెయిల్ ఐడీలు మొబైల్ నెంబర్స్ ఎలా తీసుకుంటాము అదొకటి. లింక్డ్ఇన్ నుంచి లింక్డ్ఇన్ ఆటోమేషన్ ఎలా చేస్తాము, ఆటోమేటిక్ ఎలా చేస్తాము, 100 మందికి 200 మందికి నేను ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి కొడితే అది డైలీ దాని ఆల్గరిథం బట్టి అది ఎలా వర్క్ చేసుకుంటూ పోతుంది, వచ్చిన మెసేజ్లకు రిప్లై ఎలా ఇస్తాము, ఇన్బాక్స్లోకి ఎలా మెసేజ్లు వస్తాయి, ఆటోమేషన్ అయిన వాటిని అన్నింటిని మనం రిప్లేస్ ఇచ్చినాక డాటా మొత్తం వాడి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అన్నీ తీసుకొని మళ్ళీ మనం ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేస్తాం, అక్కడ నుంచి సోర్సెస్ ఎలా తెచ్చుకుంటాం లీడ్స్కి. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తాం. మనము అన్ని స్టార్టింగ్లోనే ఉన్నాం, చాలా చాలా స్టార్టింగ్లో ఉన్నాం. ఇవన్నీ మీకు అర్థమై మీరు ప్రాక్టీస్ చేస్తే నేను ఆటోమేషన్ మార్కెటింగ్, సిఆర్ఎం, ఈ ఏఐకి సంబంధించిన చాట్ ఎలా ఉంటుంది, చాట్ బాక్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా లెంతీ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్టు వాస్తవంగా చెప్పాలంటే. ఓకేనా? ఈ కొన్ని చిన్న చిన్నవి అన్నీ నేను తీసేసి మెయిన్ టాపిక్సే కవర్ చేస్తూ వెళ్తున్నా. చిన్న చిన్నవి ఉంటాయి ఇందులో. మెయిన్గా బేసిక్ ఏది, అసలు రియల్ టైం సినారియోస్లలో ఏది వర్క్ అవుతుంది, రియల్ టైం సినారియోస్లో దేని మీద వర్క్ చేస్తారు అనే కాన్సెప్ట్ మాత్రమే నేను మీకు చెప్తున్నా క్లియర్ కట్గా. ఇక మనం కదా గంటలు తిప్పుతూ ఈ బ్యాక్ లింక్ అంటే ఏంటిది, ఇది ఎట్లా క్రియేట్ అవుతుంది, దేనికి పని చేస్తుంది, ఆ సొల్లంతా ఎవరికి అవసరం లేదు. అవునా కాదా నాగరాజ్, వెంకట్, హేమలత? హలో. సార్ ఆ సొల్లంతా పెడితే ఆ సొల్లు నేను ఇంటర్వ్యూలో అడగడు, అది అవసరమే లేదు వాడికి. నీకు వెబ్సైట్ నువ్వు ఓన్గా డెవలప్ చేయగలుగుతావా, డెవలప్ చేసిన దాన్ని టెక్నికల్ ఎస్ఈఓ చేయగలుగుతావా, టెక్నికల్ ఎస్ఈఓ చేసిన దానికి నాకు నా బిజినెస్కి లీడ్స్ కావాలి, నాకు బిజినెస్ కావాలి, ఎలా తీసుకొస్తావు, సోర్సెస్ ఏంటివి. లేదు నేను 6 months 1 year దాకా నేను డెవలప్ చేసిన కదా, ఇది టాప్లోకి వస్తేనే నీకు లీడ్స్ వస్తాయి, రాకపోతే రాదు అని చెప్తే అడుగుకుంటాడు ఆ సీఈఓ, ఇంకొకరిని చూసుకుంటాడు వాడు. సో ఇవన్నీ ఏంటంటే నేను కార్పొరేట్ కంపెనీలల్లో టీమ్ లీడర్ పొజిషన్లు, మేనేజర్ పొజిషన్లు ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నాకు లోతులో ప్రొడక్షన్లో ఏం జరుగుతుంది ఏంటనేది నాకు అవగాహన ఉంది కాబట్టి మీకు మెయిన్ కోర్ నుంచి వెళ్ళి పట్టుకొస్తున్నా, మెయిన్ సబ్జెక్ట్ నుంచి వెళ్ళి పట్టుకొస్తున్నా. ఫోటోషాపు, క్యాన్వా గురించి మనం ఎప్పుడన్నా సాటర్డే ఎప్పుడైనా ఫ్రీగా డిస్కషన్ చేద్దాం క్యాన్వా గురించి. సో ఫోటోషాపు, ఇమేజ్ ఆప్టిమైజేషను, తర్వాత వర్డ్ ప్రెస్ లోకల్ ఇన్స్టాలేషను, తర్వాత దీని ఎన్విరాన్మెంట్ అర్థమైనాక తర్వాత ఏం చేస్తాం, సర్వర్ అయినాక ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్లకు మైగ్రేట్ ఎలా చేస్తాము, ఒక సర్వర్ నుంచి ఎలా సర్వర్లకు మైగ్రేట్ ఎలా చేస్తాము, ఇదంతా డెవలప్మెంట్ పార్ట్ అయిపోతుంది. డెవలప్మెంట్ పార్ట్ అయిపోయినాక ఏంటిది, టెక్నికల్ ఎస్సీఓలో ఏమేమి ఉంటుంది, వాటికి సంబంధించిన ఏంటి క్రైటీరియా ఏముంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఇన్డెప్త్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. దాని తర్వాత వెబ్సైట్ మొత్తం బిల్డ్ అయిపోయినాక ఆన్ పేజీ టెక్నికల్ ఎస్సీఓ అయిపోయినాక ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటిది, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి, ఏమేమి చేయాల్సినవి ఉంటాయి అవి చెప్తా, అవి డైలీ ఎంతవరకు చేయాలనేది చెప్తా. దాని తర్వాత ఏంటిది, లీడ్ జనరేషన్ కాన్సెప్ట్, ఆ లీడ్ జనరేషన్ కాన్సెప్ట్లో ఏమేమి టైప్ ఆఫ్ లీడ్ జనరేషన్స్ ఉంటాయి అవి చెప్తా. అవి అయిపోయాక ఏమవుతుంది, ఆటోమేషన్ చెప్తా. అసలు ఆటోమేషన్ అంటే ఏంటిది, ఆటోమేషన్ నుంచి వెళ్ళి ఏం చేస్తాం, యూజింగ్ ఏంటి అని ఉంటుంది. దాని తర్వాత సిఆర్ఎంలోకి వస్తా, ఆ సిఆర్ఎంలో కావాల్సిన ఏంటివి, వాట్ ఈజ్ వాట్, ఎట్లా స్టోరేజ్ చేసుకుంటాం డాటా అనేది చెప్పేసి, ఇది ఒక ప్రాసెస్లో నేను ఒక ప్లానింగ్ తీసుకున్నాను. ఆ బుక్లో నేను దేని బేసిస్లో ఎలా వెళ్తే మీకు క్లారిటీగా వస్తుంది అని చెప్పేసి కొన్ని స్టెప్స్ రాసుకున్నాను. నేను బుక్లో ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసుకున్నా. ఆ స్టెప్స్ బేసిస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక లేదు ఇప్పుడు మామూలుగా అన్ని ఇన్స్టిట్యూట్లలో చెప్పినట్టుగా నేను కూడా గదే ఆన్ పేజ్ గిట్లా చేయాలి, గి ప్లగ్గిన్ వేసుకోవాలి, గిట్లా రాయాలి, ఇది రెడ్ మార్క్ వస్తుంది, ఇది బ్లూ మార్క్ వస్తుంది అని అంటే మీకు అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ కాదు. మీరు బయటకు వచ్చేస్తే ఆ ఇంటర్వ్యూకి వెళ్తే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్పింది ఒకటి ఉంటుంది, మీరు ఆడ ఇంటర్వ్యూలోకి పోయేది ఒకటి ఉంటుంది. ఆబ్వియస్లీ జరిగేది అదే జరుగుతుంది. మీకు అప్పుడు ఏమవుతుంది, అంత కన్ఫ్యూజ్ అవుతారు, ఏంద్రా ఇంత నేర్చుకుని ఇంత ఫీజు కట్టినా, ఇది ఏంది అని చెప్తారు. అదే మీరు ఈ ప్రాసెస్ని మీరు బుక్ మీద రాసుకొని మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని అడిగినప్పుడు, సో నేను ఇలా బిల్డ్ చేసుకుంటా, నేను ఇలా చేసిన, నేను ఇది కాన్సెప్ట్, ఇది నేను లీడ్ జనరేషన్స్కి ఇది వాడినా, నేను కంటెంట్ని ఇలా తీసుకున్నా, నేను హ్యూమనైజ్ చేసిన, సో ఇది నా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని మీరు ఒక లైన్లో మంచి క్లారిటీగా వానికి ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో, వాడు ఇంకా మీరు సెలెక్ట్ ఇంకా రిజెక్ట్ ఉండదు అనమాట. సో ఈ స్టాండర్డ్ ఇది అనేది మీకు బయట మీకు బయట ఇన్స్టిట్యూట్లో దొరకదు. వాస్తవం చెప్పాలంటే నేను హైదరాబాద్లో
మీరు మొత్తం తిరగండి, ఎక్కడికి పోయినా 20,000 25,000 ఫీజు తీసుకుంటాడు, కూర్చుండ పెడతాడు, ఆ హాఫ్ పేజ్ మీద తిప్పుతూనే ఉంటాడు సబ్జెక్టు. 45 రోజులు 45 డేస్ తిప్పుతాడు. 45 డేస్ తిప్పి రెజ్యూమ్ ఏదో టెంప్లెట్ ఇస్తే ఎడిట్ చేసుకొని పోరి అని అంటాడు. అట్లా అదే సినారోస్ జరుగుతాయి. అంతే కదా వెంకట్? వెంకట్, ఎస్ సార్, ఎస్ సార్. సినారో అదే కదా బయట మార్కెట్లో జరిగేది. ఎస్ సార్ ఆల్మోస్ట్ మొత్తం అదే 100% ప్లేస్మెంట్ అంటాడు. ఎవడిచ్చిండు 100% ప్లేస్మెంట్? ఆడు ఇంటర్వ్యూకి వచ్చినోనికి అని అడిగితేనే ఆన్సర్స్ దొరకట్లేదు, చెప్పలేకపోతుండ్రు. ఆల్మోస్ట్ అన్ని చూసే నేను ఫిక్స్ అయ్యా, దీని ఇప్పుడు ఓల్డ్ స్టాండర్డ్స్ లేవు, అన్ని న్యూ స్టాండర్డ్స్ వచ్చినవి అని చెప్పి, ఇది ఆటోమేషన్స్ ఇవి ఎట్లా తీసుకుంటాం, ఏఐ నుంచి వెళ్ళి కంటెంట్ ఎలా తీసుకుంటాం, ఎలా ఆప్టమైజ్ చేస్తాం, ఎట్లా హ్యూమనైజ్ చేస్తాము, ఆటోమేటిక్గా బ్లాగ్స్ ఎలా రాస్తాం మనము, ఆ ఫ్రీ కంటెంట్ జనరేటర్ టూల్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ చాలా లెంతీగా ఉన్నాయి, చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ ఇది. ఇవన్నీ చేస్తే కదా యూజర్కి మనం రీచ్ అవుతాం, ఆడియన్స్కి రీచ్ అయిపోయి బిజినెస్ తీసుకొచ్చేది. ఏం చేయకుండా నేను ఒక టెక్నికల్ ఎస్ఈఓ చేస్తా, నేను ఆన్ పేజ్ చేస్తా, నేను సబ్మిషన్స్ కొడతా అంటే నీకు బిజినెస్ ఏ నుంచి వస్తుంది? ఎవరైనా కూడా ఏ ఎవరైనా కూడా ఫస్ట్ వాడు ఏం చేస్తాడు, ఒక బిజినెస్ ప్లాన్ చేసుకున్నాడు అని అంటే, గూగుల్లో వాడికి వాని పేజీ కనిపించాలి, వాని సైట్ కనిపించాలి. వాడి కీవర్డ్తో కొడితే టాప్లో వచ్చిందా కింద వచ్చిందా అనేది కాదు, వాని కంపెనీ బ్రాండ్ అనేది ఆయనకి కనిపించాలి. కనిపించినాక ఏమంటది, నీ కీవర్డ్ టాప్లో తీసుకొస్తా, నేను సబ్మిట్ చేసుకుంటా ఉంటానంటే వాడు 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ 6 మంత్స్ చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, రిజెక్ట్ అంటాడు నువ్వు. నిన్ను గూగుల్లో ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసినాక నువ్వు జస్ట్ లీడ్స్ని తీసుకొచ్చి, ఇగో మీకు లీడ్స్ వచ్చినాయి, ఇగో దీన్ని కన్వర్ట్ చేసుకోరు అని మొక్కాన ఒక ఎక్సెల్ ఒక 150 ఎంక్వైరీస్ అని మొక్కాన కొట్టేసినావు అనుకో, అప్పుడు మంచిగా అవునా వచ్చినాయి అని చెప్పేసి వాడు ఒక టెలికాలర్ని పెట్టుకొని వాళ్ళకి కాల్ చేసి మార్కెటింగ్ టీమ్ అన్న పెట్టుకొని వాళ్ళతో మార్కెటింగ్ చేయించుకుంటాడు. సో అప్పుడు అందులోకి కన్వర్షన్ అయింది అనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, నీకు మంచి కన్వర్షన్ రేషియో ఉంది, నీ దగ్గర మంచి స్కిల్ ఉన్నప్పుడు వాడు నేను తీసేయాడు, వాడికి నేను తీసేయాల్సిన అవసరం లేదు. సో ఇది మోటో, ఇది డిజిటల్ మార్కెటింగ్. అంతేగాని అదంటే యూట్యూబ్లలో చెప్పేది అదంతా నేనైతే నమ్మా. అంటే నాకున్న 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే క్లౌడ్లో చేసా, సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ చేసా, సిఆర్ఎం చేసా, సేల్స్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, డిజిటల్ మార్కెటింగ్, జావా, పిహెచ్పి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్స్, ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా. అసలు లేకపోతే నేను కూడా అందరిలానే ఏదో చెప్పినాము అన్నట్టే ఉండు. ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే సార్. సో ఇది సినారోస్ అనేటి అంటే ఇట్లుంటది ఇది. సో దీనికి మనం మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా నీట్గా వేనాం అనుకోండి, మీకు మీరు చేసిన మీ ప్రాజెక్ట్ చేస్తారా, లేకపోతే నా దగ్గర ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే దాని మీద రియల్ టైంలో వేరే క్లయింట్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాటి మీద ఇంప్లిమెంటేషన్ చేస్తారా అనేది మీ ఇష్టం, అది మీ ఇష్టం. సో ఏదైనా క్లయింట్ది ప్రాజెక్ట్ ఇచ్చింది అనుకో, మీరు క్లయింట్ది మొత్తం ప్రాజెక్ట్ చేసింది అనుకో, సార్ నేను ప్రీవియస్ 6 మంత్స్ నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నా, నాకు 15,000 సాలరీ, నేను 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఇంత రెవెన్యూ ఇచ్చినా, మీరు కావాలంటే కాల్ చేసి అడుక్కోరని చెప్తారు. సో అట్లా ఇది కంపెనీ త్రూ ఉన్న ప్రాజెక్ట్స్. సో అలాంటిది వేరే డిఫరెంట్. అదే మీరు మీ మీ ఓన్ ప్రాజెక్ట్ మీరు డొమైన్ కొనుక్కొని చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పగలుగుతారు, నేను ఓన్గా చేసుకోగలిగిన, ఇది నా ఓన్ వెబ్సైట్ అంటే అనుకో, నువ్వు ఏ కంపెనీకి వర్క్ చేయలేదని క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. సో అట్లా నేను దానికి దగ్గర నాకు క్లయింట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నవి, మీకు రియల్ టైమ్ సినారోస్ రావాలంటే రియల్ టైమ్ సినారోస్ ఓన్గా నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి మైగ్రేషన్ పార్ట్స్ అవన్నీ చేసేసి మీకు కంటెంట్ మోడిఫికేషన్స్ అవన్నీ ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను మీకు చెప్తా కంపెనీ త్రూగా. ఒక 2-3 సైట్లు నీ మై బ్లాగ్ అని చెప్పేసి మీకు అన్ని మీరు పెట్టుకోవడము. సో ఇలాంటివన్నీ మీరు యాక్టివిటీస్ చేసి ఒక 4-5 ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్స్లో పెట్టుకొని, 4-5 ప్రాజెక్ట్స్లో మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి, మీరు ఏం చేసిండ్రు, వాట్ అనేది మీరు క్లియర్ కట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన అనుకోండి, క్లోజ్, ఇంకా మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు అంతకుముందు కూడా మీరు ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన వాళ్ళే కదా, వెంకట్ నాగరాజ్, మీరు ఇద్దరు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళే కదా,
ఎస్ సార్, ఎస్ సార్. సో మీరు అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటివి? రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎవరు చేయించలేదు మీకు. రియల్ టైమ్స్ మీరు ప్రాజెక్ట్స్ చేయలేదు కాబట్టి మీరు ప్రాబ్లం ఫేస్ చేసిండ్రు. అదే రియల్ టైం సినారియోస్ మీరు నేర్చుకొని మీరు వెళ్తే మీరు రిజెక్ట్ ఎందుకు అవుతారు? రిజెక్ట్ అవ్వరు మీరు. అంతే కదా. వాడికి నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావా, తెలుగులో చెప్తున్నావా, హిందీలో చెప్తున్నావా అనేది పక్కన పెట్టేయండి. నేను ఇంగ్లీష్లోనే మాట్లాడగలుగుతా, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడితేనే జాబ్ వస్తుంది అనేది అంతా వేయింది. సో నువ్వు మాట్లాడేది తెలుగులో అయినా పర్లేదు, వానికి స్పష్టంగా అర్థమయ్యేటట్టు మాట్లాడితే చాలు, నీకు జాబ్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? అవి ఏవి మీకంత ధైర్యంగా మీరు మాట్లాడాలి అని అంటే పక్క నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేయాలి. రియల్ టైం సినారోస్ ప్రాక్టీస్ చేయాలి. అవి చెప్తా, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ డొమైన్స్ మీద ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చేయాలి. మీకు అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూలో తడబడతారు కావచ్చు, సెకండ్ ఇంటర్వ్యూలో తడబడతారు, థర్డ్ ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేసి పడేస్తారు, మీకు దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సింపుల్. దీనికోసం నేను 100% జాబ్ ప్లేస్మెంట్ అని నేను బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అవునా కదా వెంకట్? ఎస్ సార్. సబ్జెక్ట్ ఇవ్వలేనోడు 100% ప్లేస్మెంట్ అంటాడు. మనం సబ్జెక్ట్ ఇచ్చి ఇంటర్వ్యూకి సంబంధించిన అన్ని నేర్పించి రెజ్యూమ్ మంచిగా బిల్డ్ చేసి ఒక 5-6 ప్రాజెక్ట్స్ నీ రెజ్యూమ్లో పెట్టేసి అన్ని చేసినాక నీ రెజ్యూమే చెప్తుంది వాడికి నువ్వు ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి. వాడు నువ్వు ఇచ్చే ఆన్సర్స్ చెప్తావు నువ్వు ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్పేసి. సో అవి చాలు మీకు జాబ్ కొట్టనీకి. అంతే కదా. నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవే కదా వెంకట్. ఎస్ సార్, ఆల్మోస్ట్. నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవే. ఎందుకంటే నేను ఇంతమందిని ఇంటర్వ్యూలు చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఎట్లా ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తుండ్రు, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతుండ్రు అనేటివి నాకు తెలుసు. సో అది కాన్సెప్ట్. ఇవన్నీ మనం నేర్చుకుందాం. పక్క మనం ఈ రోజు చెప్పింది రేపు మర్చిపోయినాం అనుకో, 1 వీక్ మర్చిపోయినాం అనుకో, వేస్ట్. మన బ్రెయిన్ మొత్తం ఇటే ఉండాలి. ఒక్క 2 months మీరు ఇటు పెట్టిండ్రు అనుకో, 2 monthsలోని సబ్జెక్ట్ మొత్తం గుంజేస్తా. 2 months మీరు కాన్సన్ట్రేషన్ పెడితే మీ లైఫ్ సెట్. ఇంకా ఆటోమేషన్ వచ్చినోడు ఎవడు ఉండడు, సిఆర్ఎం గురించి తెలిసినోడు ఎవడు ఉండడు. ఇప్పుడు హబ్ స్పాట్ ఉంది కదా, ఇది తెలిసిన వాళ్ళు చాలా రేరు, చాలా తక్కువ మంది ఉంటారు ఈ సిఆర్ఎం గురించి. ఓకేనా? దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా తక్కువ. వితౌట్ కోడింగ్ తోటి ఇదంతా మీరు చేస్తారు ఫ్రీ వర్షన్లో వితౌట్ కోడింగ్ తోటి మీరు ఇదంతా ట్రాక్ చేస్తారు. ఒక సిఆర్ఎంలో మీరు డేటా మొత్తం స్టోరేజ్ చేస్తారు. ఇదే సిఆర్ఎం నుంచి వెళ్ళి వాట్సాప్ చేపిస్తారు. ఇదే సిఆర్ఎం నుంచి వెళ్ళి వాడు ఎవరైనా సబ్మిట్ చేస్తే థ్యాంక్ యూ మెసేజ్ చెప్తారు. అన్ని ఇక్కడ నుంచి వెళ్ళి చేస్తారు మీరు. ఓకేనా? అన్ని ఇక్కడ నుంచి వెళ్ళి చేస్తారు. అట్లా ఇప్పుడు పవర్ బిఐ అని వస్తుంది కదా, పవర్ బిఐ. ఓకేనా? పవర్ బిఐ దీని లోగో చూడు ఏముంది, దీని లోగో చూడండి ఒకసారి ఏముంది. ఇక్కడ ఏది వచ్చింది, ఇక్కడ ఏ సింబల్ వచ్చింది, ఇక్కడ వీళ్ళ లోగో సింబల్ ఏంటిది? గూగుల్ అనాలిటిక్స్ ఇమేజ్లోకి రండి. ఇక్కడ ఏది ఉంది? ఓకేనా? అర్థమవుతుందా వెంకట్? ఇక్కడ ఏముంది, ఎస్ సార్. ఇక్కడ ఏ లోగో ఉంది, ఇక్కడ ఏ లోగో ఉంది? పవర్ బిఐ నేర్చుకుంటాను. ఇది నేర్చుకోవాలంటే ఏమేం స్కిల్స్ ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇది నేర్చుకోగలుగుతాడు. ఓకేనా? ఫస్ట్ ఇది నేర్చుకున్నా కూడా ఇది కాదురా బాబు, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని రావాలి, అదంతా తెలిస్తే ఇది వస్తుందని మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా ఆఫీసులోనే ఉన్నారు. హేమలత గారు, హలో హలో. ఇది ఉంది ఇంకొకటి మీకు చెప్తున్నా. మీ కెరియర్ మీకు నెలకు 1 lakh రావాలి సాలరీ అంటే చెప్తున్నా మీకు అట్లా ఎగ్జాంపుల్. ఓకేనా? సేల్స్ ఫోర్స్ ఉంది కదా. సో ఇది ఏంటిది? సో దీంట్లో ఏమేమి ఉంటవి?
స్మాల్ బిజినెస్, సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్. ఓకేనా? వ్యూ ఆల్ ప్రొడక్ట్స్కి వెళ్దాం. సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, డాటా క్లౌడ్. ఓకేనా? ఇవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీకు డిజిటల్ మార్కెటింగ్. ఇవి డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాడు ఇవి చేయగలుగుతాడు. ఓకేనా? ఇది స్లాక్ ఉందా ఇది. సో ఇది కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ దాంట్లోకి వస్తుంది. మీరు అందరు అమీర్పేటలోకి పోతే ఈ బోర్డులు అన్నీ చూస్తారు. టేబుల్ బ్లూ, ఇది కూడా మీరు చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాడు చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు చెయ్యొచ్చు. బట్ మీకేంటంటే ఆ పాత్ చెప్పే వాళ్ళు మీకు లేరు ఇన్ని రోజులు. అంతే కదా. మీరు ఇంట్లోకి పోర్రి, ఇంట్లోకి పోతే నెక్స్ట్ కెరీర్ ఇది ఉంటుంది, మీరు డిజిటల్ మార్కెటింగ్ తర్వాత ఇది చేసుకోవచ్చు, దీంట్లో మీకు ఇంత సాలరీ ఉంటుంది, ఇంత ప్యాకేజీలు ఉంటవి అని చెప్పేవాళ్ళు మీరు లేక మీ మీ టైమ్స్ అనేది చాలా వేస్ట్ అయినాయి. అంతేనా నాగరాజు? హలో. ఎస్ సార్, ఎస్ సార్. సో మీ టైం ఎక్కడ వేస్ట్ అయింది, మీరు ఎందుకు స్ట్రగుల్ అవుతుందంటే మీకు ఒక పాత్ చెప్పేవాళ్ళు లేకుండా పోయినమాట. అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే కెరీర్ ఉంటుందా? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నవాడు మరి ఏం చేయగలుగుతాడు? వాడు డిజిటల్ మార్కెటింగ్ అంతేనా, అక్కడికే స్టాపా? దాని తర్వాత ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు? ఇంకా నేను ఒక నెలకి ఒక 50,000 1 lakh ఎలా సంపాదించుకోవాలి, అసలు దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటివి అనే ఆ పాత్ దాని గురించి వివరంగా చెప్పేవాళ్ళు లేక చాలా మంది లైఫ్లో ఒక డిజిటల్ మార్కెటింగ్ కొంతవరకు వచ్చి అక్కడనే లైఫ్ క్లోజ్ అయిపోయి అక్కడనే స్ట్రక్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 50,000 ఒక 60,000 70,000 దాకా ఎర్న్ చేసుకొని అక్కడనే కొంత టైం బింగ్ అయిపోయి లైఫ్ మళ్ళీ అక్కడ క్లోజ్ చేసుకొని, లేకపోతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు పట్టుకొని, లేకపోతే ఓన్గా బిజినెస్లు పెట్టుకొని వచ్చిన నాలెడ్జ్ తోటి బిజినెస్ను గ్రోత్ చేసుకొని, అంటే ఒక్కొక్కరు ఒక విధంగా వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకో, వాళ్ళు ఒక బ్లాగ్, ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకుంటారు, ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటారు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంది, ఒక 4-5 ఇంట్లో కూర్చొని ఒక 2 hours 3 hours ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 2-3 hours కూర్చొని ఏదో ర్యాండమ్గా అఫిలియేట్ మార్కెటింగ్ 4-5 బ్లాగ్ పోస్టింగ్స్ ఓ వీడియో చేసేసిన అనుకో, వాళ్ళకి ఏమొస్తుంది, ఒక కొన్ని డేస్కి అది మంచి టాప్లోకి వచ్చేస్తే వాళ్ళకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇలా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు చెన్నైలో నా స్టూడెంట్ ఒక ఆమె ఉండే. సో ఆమె ఏమింది, సేల్స్ ఫోర్స్ డెవలపర్గా తీసుకుంది. సో ఆ డెవలపర్గా రావాలంటే నీకు HTML రావాలి, CSS రావాలి, jQuery రావాలి, బూస్ట్రాప్ రావాలి, LWS రావాలి, ఇవన్నీ రావాలి. సార్ నేను 35,000 ఫీజు పే చేశాను సార్, నాకు ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేస్తే ఆమెకి డిజిటల్ మార్కెటింగ్ సజెషన్ చేసిన. సో ఆమె ఏంది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఆమె ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసింది అనమాట. ఓన్గా ఈ శారీ సేలింగ్ ఉంటుంది కదా, శారీ సేలింగ్, శారీస్ అమ్ముతారు కదా. ఎస్ సార్. సో ఆమె ఏం చేసింది, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక వాళ్ళ రిలేటివ్స్ ఎవరో షాప్ ఉంటే ఆ షాప్లో వెయ్యి నీకు ఎంత వస్తుంది ఏందని తెలుసుకొని, తర్వాత వెబ్సైట్, సార్ నాకు ఇట్లా వెబ్సైట్ కావాలి, యూట్యూబ్ ఛానల్ కావాలి, నేను ప్రమోట్ చేసుకుంటా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అని చెప్పడంతో నేను అన్ని క్రియేట్ చేసి ఇచ్చిన. తర్వాత ఏం చేసింది, ఆమె ఒక శారీ తీసుకొని ఆ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. కథం యూట్యూబ్లో అన్నిట్లలో, యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి అక్కడ ఆమెది వాట్సాప్ నెంబర్ ఇచ్చేసింది, వాట్సాప్ లింక్ ఇచ్చేసుకుంది. ఆ యూట్యూబ్లో వచ్చిన వాళ్ళందరూ క్లిక్ చేయడం. సో ఆమెకి ఏమైంది, వెబ్సైట్లో పెట్టుకోవడము, అట్లా పెట్టుకోవడము, తర్వాత మీషోలో ప్రమోట్ చేసి మీషో నుంచి అమ్ముకోవడము. సో ఆమెకు ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి ఒక 150-200 మిగిలినా కూడా ఆమెకు డైలీ ఒక 20-30 వరకు సేల్స్ ఉండేటివి. ఓవరాల్ ఇండియాలో ఆమెకు ఒక 20-30 సేల్స్ ఉండేవి. అంటే 20-30 అని అంటే 100 రూపీస్ వేసుకో ఒక శారీ మీద బెనిఫిట్, లో క్యాస్ట్. ఓకేనా? 100 వేసుకుంటే ఎంత వచ్చింది, 100 ఇంటూ ఒక 30, సో 3,000 పర్ డే ఎర్నింగ్ ఆమెది. సో ఇందులో 10 వేసుకో, 1,000 రూపీస్. తను చేసేది ఏముంది, చేసేది తక్కువనే కదా వర్క్. సో అట్లా ఆమెకి అది లైఫ్ అయిపోయింది. ఇంకా నెలకు 1,000-1,500 సంపాదించుకుంటుంది. పర్ డే 1,000 అయినా కూడా నీకు ఎంత, ఇంటూ 30 days ఎంత అయింది, 30,000. చాలా ఆమెకి 30,000 ఇంట్లో కూర్చున్న కాడ వచ్చింది. ఆమె ఏం చేసేది ఉంది, ఆమె ఒక శారీ, రోజుకి ఒక శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ శారీ ఒక 10-20 గాలు తెచ్చుకుంటుంది. వచ్చింది అని అంటే కథం, కొరియర్ కేసేస్తుంది, అయిపోతుంది. 30,000 ఈజీగా. ఆమె ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు. ఆమె అట్లా అట్లా లీడ్స్ తెచ్చుకున్నది.
ఇప్పుడు మంచిగా సంపాదించుకుంటుంది ఆమె. ఇప్పుడు ఆమె స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్తున్నా, ఒక 4 years బ్యాక్ చెప్తున్నా నేను, 4 years బ్యాక్ విషయం అది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఫోన్ చేస్తే, ఆమె పేరు స్వర్ణలత ఆమె పేరు. ఆమెకు కాల్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్తుంది నాకు. సో అట్లా ఆమె లీడ్ చేసుకుంది తన లైఫ్ను. సో ఇట్లా ఒక కాడ స్ట్రక్ కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్లో మనం చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్ దొరికింది అనుకో, మనకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందనుకో, అమీర్పేటకి వెళ్తాము, కమ్యూనికేషన్స్ క్లాసెస్ తీసుకుంటాము, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటాము, డైలీ 1 hour ఎర్లీగా లేస్తాము, మార్నింగ్ అవర్స్ క్లాస్కి వెళ్తాం, ఆ క్లాస్ నుంచి అటే ఆఫీస్కి వెళ్తాము, ఇక నేర్చుకున్నది ఆఫీస్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తాం, అయిపోయా. ఒక 1 yearలో నువ్వు అంతా రెడీ అయిపోయి, నువ్వు నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఒక మంచి మంచి ర్యాపో చేసేసుకొని, తర్వాత నెక్స్ట్ ఏంటిది, నేను ఎందులోకి పోవాలి, టేబుల్ బ్లూకి వెళ్ళాలన్నా, పవర్ బిఐకి వెళ్ళాలన్నా, సేల్స్ ఫోర్స్లో ఏమైనా నేర్చుకోవాలన్నా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా కొంత డిఫరెంట్ నీ నీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంకొకటి దేనైనా ఫోకస్ తీసుకొని జాబ్ చేసుకుంటారు, కోచింగ్ తీసుకుంటూ ఇదే ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ దాంట్లో పెడతావు, కథం, సింపుల్, సెట్ లైఫ్ 1 yearలో. సింపుల్ కదా నాగరాజు? ఎస్ సార్. సో ఇవన్నీ సింపుల్ అన్నమాట. సో వీటి కోసం మనం అంత 1 second, వీటి కోసం మనం అంతంత పెద్దగా మనం రికార్డ్ స్టాప్ షో చాటింగ్